హరే హరే కృష్ణ. సో ఈరోజు డిస్కషన్లో మనము ఆ, కర్మ గురించి ఇంకా విస్తారంగా మాట్లాడతాం. కృష్ణుడు చెప్తాడనమాట. సో ఈరోజు పోర్షన్ ఏంటంటే 3.9 టు 3.16, అంటే భగవద్గీత మూడో అధ్యాయం 9వ శ్లోకం నుంచి 16వ శ్లోకం వరకు. ఓకే. సో ఇక్కడ ఈ అధ్యాయం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనకి మనం మన లైఫ్లో ఉంటాం కదా, మన లైఫ్లో అబ్జర్వ్ చేస్తాం. ఎటువంటి సిచ్యువేషన్ అంటే, మనం ఎవరికి ఏ హాని చేయం. ఉం? అందరు మంచి కోరుకుంటుంటాము. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా కానీ కొన్నిసార్లు మన జీవితంలో చాలా కష్టాలు వచ్చేస్తాయి. సో అలాగే మనకి కర్మ గురించి చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం కదా, ఇది ఎలా వర్క్ అవుతుంది అనేసి. సో అలా ఇంకా కొన్నిసార్లు ఏమవుతుందంటే, మనం ఏం చేయలేం కదా, మనం ఎవరికి పాపం చేయలేదు, మనం ఎవరికి బాధ కలిగించలేదు కాబట్టి మన జీవితం పర్ఫెక్ట్ అనుకుంటాం. అంటే దాన్ని ఏమంటారంటే సత్వగుణంలో ఉండడం అంటారనమాట. రజోగుణంలో ఉండే వ్యక్తి ఏంటంటే, ఎవరు ఏమైపోయినా పర్లేదు, నాకు మాత్రమే సంతోషంగా ఉండాలి, నేను నేను మాత్రమే ఆనందంగా ఉండాలనే వ్యక్తి రజోగుణంలో ఉంటారనమాట. అంటే ఎంజాయ్మెంట్ మెంటాలిటీ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఇంకా తమో గుణంలో ఉండే వ్యక్తి ఎలా ఉంటారంటే, వాళ్ళు ఎవరికి ఏది కేర్ చేయరు అనమాట. ఎప్పుడు నిద్రపోవడం, లేకపోతే వైలెన్స్, ఇంకా అటువంటి తమో గుణ లక్షణాలు అనమాట. సో ఈ గుణంలో ఉండే వ్యక్తులకు వాళ్ళ జీవితంలో కొన్ని కష్టాలు వచ్చినప్పుడు దే విల్ క్వశ్చన్ అనమాట, అసలు భగవంతుడు అనేవాడు ఉన్నాడా, ఉంటే ఇటువంటి కష్టాలు నాకెందుకు వచ్చాయనేసి. ఓకే. సో ఇది ఎలా ఉంటుందంటే, ఒక స్కూల్ వెళ్ళే వ్యక్తి, స్కూల్ వెళ్ళే పిల్లవాడు సూపర్ మార్కెట్కి వెళ్ళాడు అనుకోండి. సూపర్ మార్కెట్ వెళ్ళిన తర్వాత సూపర్ మార్కెట్లో అన్నీ ఓపెన్ ఉంటాయి. ఎవరు అంటే దగ్గరకు వచ్చి మానిటర్ చేయరు కదా. సో అన్నీ తీసుకొని వచ్చేసి కౌంటర్ దగ్గర బిల్లు కట్టాలి. కానీ ఈ పిల్లవాడు ఏమనుకుంటాడంటే, వీళ్ళన్నీ పెట్టేశారు కాబట్టి నేను తీసుకొని వెళ్ళిపోవచ్చు అని తీసుకొని వెళ్ళిపోవడానికి ట్రై చేస్తారనమాట. అంటే అఫ్ కోర్స్ తీసుకొని వెళ్ళిపోవడానికి ట్రై చేసినప్పుడు ఎవరెవరు ఆపేసేసి దాన్ని దేని తీసుకోవాలనుకుంటున్నారో దాన్ని వెనక్కి చేసుకుని అలా చేయకూడదని చెప్తారు. సో అంటే ఆ వ్యక్తికి, ఆ పిల్లవానికి ఈ సిస్టమ్ ఎలా నడుస్తుందో తెలియదనమాట. ఇక్కడ తీసుకొని ఐ కెనాట్ జస్ట్ టేక్ ఇట్ అండ్ గో అవే. నేను వెళ్ళేసి దానికి తగ్గ విలువని, ఆ డబ్బు చెల్లించి మాత్రమే దాన్ని తీసుకోవాలి, లేకపోతే అది షాప్ లిఫ్టింగ్, అంటే దొంగతనం కిందకి వస్తుంది అనేసి తెలియదు అనమాట. కామన్ సెన్స్ కూడా ఉండదన్నమాట. సో అలా ఈ సత్వగుణంలో ఉండే వ్యక్తులు ఏమనుకుంటారంటే, నేను ఎవరికి అన్యాయం చేయలేదు కాబట్టి నాకు ఎప్పుడు కూడా అన్యాయం కాకూడదు, నాకు అంతా మంచి జరగాలనుకుంటారు అనమాట. సో కానీ ఈ ప్రకృతి యొక్క నియమాలు మనకు తెలియాలి కదా. ప్రకృతి యొక్క నియమాలు ఏంటి, ప్రకృతి ఎలా వర్కౌట్ అవుతుంది, ఎలాగైతే సూపర్ మార్కెట్లో రూల్స్ ఎలా ఉంటాయో అలాగే ఈ భౌతిక ప్రపంచంలో నియమాలు ఏంటి, దాన్ని మనం ఎలా దాన్ని ఎలా మనం దాన్ని సాటిస్ఫై అయ్యేటట్టు మనం ఎలా ఉండాలి, ఆ రూల్స్కి తగ్గట్టు మనం ఎలా ప్రవర్తించాలని తెలియదు అనమాట వాళ్ళకి. తెలియక వాళ్ళు నేను అంత పర్ఫెక్ట్గా జీవిస్తున్నాను, నా జీవితంలో ఏ తప్పులు లేదు అనే స్టేజ్లో ఉంటారనమాట. సో కానీ ప్రకృతి మాత్రం ఇప్పుడు మీరు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు చేశారంటే శిక్ష అనుభవించి తీరాల్సిందే. సో ఈ సెషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మన జీవితంలో ఏది ఇంపార్టెంట్, మన జీవితాన్ని మనం ఎలా మన జీవితాన్ని కొనసాగించాలి అనే విషయం గురించి. అంటే ఇంకా ఫైన్ అంటే చిన్న చిన్న తప్పులు కూడా ఎలా అవాయిడ్ చేయాలి, ఒకవేళ మన 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 వల్ల ఏదైనా తెలిసి తెలియక తప్పు జరిగినప్పుడు దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, అది ఇక్కడ మనం ఈ ఈరోజు సెషన్లో చెప్పుకుంటాము. ఓకే. సో మనము 3.9 శ్లోకాలో ఇది ఉంది ఏంటి, యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన
తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. అంటే దీని శ్లోక మీనింగ్ ఏంటి? యజ్ఞార్థాత్ కర్మను నేత్ర అంటే విష్ణువు కొరకై యజ్ఞ రూపమున కర్మని ఆచరించాలి. లేనిచో ఈ భౌతిక జగత్తున కర్మ బంధకారము కాగలదు. అంటే కర్మ అనేది మన బంధానికి కారణం కాగలదు. అందుకే ఓ కుంతిపుత్ర, విష్ణు ప్రీత్యర్థమే నువ్వు నీ కర్మలను చెయ్యి. ఇక్కడ ట్రాన్స్లేషన్ డిఫరెంట్ ఉంటుంది. ఇది కొంచెం మరీ గ్రాంధికంగా ఉంటుంది కాబట్టి నేను మామూలుగా వాడుక భాషలో ట్రాన్స్లేట్ చేస్తాను. వాడుక భాషలో మాట్లాడుతాను. ఓకే. సో అంటే మనం మనం చేసే పని, ఏ పని చేసినా కానీ అది భగవంతునికి సేవగా. సాక్రిఫైస్ అంటే ఏంటి? ఒక యజ్ఞం అంటే ఏంటి అంటే అది మన తృప్తి కోసం కాదు, భగవంతుని తృప్తి కోసం చేస్తామన్నమాట. దాన్నే యజ్ఞం అంటారు. ఇంగ్లీష్లో చెప్పాలంటే సాక్రిఫైస్ అంటారు. సాక్రిఫైస్ అంటే ఒక ఒక ఉన్నత ఫలితం కోసం ఒకదాన్ని విడిచిపెట్టడం అనమాట. ఒకదాన్ని ఎంజాయ్ అంటే మన ఎంజాయ్మెంట్ కానీ, మన వెల్త్, మన సంపదని కానీ, మన టైంని కానీ, మనకు ఏదో అత్యంత ప్రేమైనది కానీ దాన్ని సాక్రిఫైస్ చేయడం అనమాట. సో అందుకే ఇప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే, ఓ అర్జున, నువ్వు ఏది చేసినా కానీ విష్ణువు యొక్క తృప్తి కొరకు చెయ్యి. అంటే విష్ణు అంటే ఇప్పుడు మరి కృష్ణుడు స్వయంగా భగవానుడు కదా, మళ్ళీ విష్ణువు ఎందుకు అంటున్నాడు అనే డౌట్ రావచ్చు మనకి. ఎలాగంటే ఇప్పుడు ఒక కంపెనీ CEO ఉన్నాడు అనుకోండి. కంపెనీ CEO ఉంటే తను తన ఇంట్లో తన కొడుకుకి ఆ కంపెనీలో జాబ్ ఇచ్చాడు. జాబ్ ఇచ్చినప్పుడు ఒక మరి ఇప్పుడు కంపెనీ ఈ తండ్రి కొడుకులు ఇంట్లో ఉన్నప్పుడేమో వాళ్ళకి మంచి నైస్ లవింగ్ రిలేషన్షిప్ ఉంటాయన్నమాట. అంటే ఫార్మాలిటీ ఉండవు. అంటే ఏ రకమైన ఏమంటుందని ఫార్మాలిటీస్ ఏమి ఉండవు అనమాట. ఓకే, తెలుగు నాకు సరిగ్గా గుర్తురావట్లేదు ఫార్మాలిటీస్ ఏమంటారు. సో ఫార్మాలిటీస్ లేకుండా ఇంట్లో ఇద్దరు కలిసి ఉంటారు. కానీ కంపెనీకి వెళ్ళేటప్పుడు ఇప్పుడు కొడుక్కి నాన్న నాకు శాలరీ వచ్చే శాలరీ సరిపోవట్లేదు, దీనికోసం ఏం చేయాలి అంటే దాన్ని ఏమంటే నువ్వు కంపెనీలో అప్లై చేసుకో. అంటే కంపెనీకి అంటే హైయర్ పొజిషన్కి అప్లై చేయి, లేకపోతే ఈ రెస్పాన్సిబిలిటీస్ తీసుకో. దీనివల్ల ఏంటంటే కంపెనీయే నీ శాలరీ పెంచేస్తుంది అనేసి. ఇంకా బాగా చెప్పాలంటే ఒక జడ్జి ఉన్నాడు, జడ్జి కొడుకున్నాడు అనుకోండి. జడ్జికి ఇంట్లో మంచి రిలేషన్స్ ఉంటాయి, మంచి క్లోజ్ రిలేషన్స్ ఉంటాయి. కానీ అదే ఆ జడ్జి కోర్టుకి వెళ్ళిన తర్వాత తన కొడుకైనా కానీ ఆ కొడుకు ఏదైనా పిటిషన్ పెట్టుకోవాలంటే ఒక పద్ధతి, ప్రొసీజర్ ఉంటుంది అనమాట. అది దాని దగ్గరికి వెళ్ళేసి ఆ ఫామ్ ఫిల్ చేయాలి. దాన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ పిటిషన్ పెట్టుకుంటే అప్పుడు జడ్జి ఆమోద ముద్ర వేస్తాడు అనమాట. అలాగే కృష్ణుడు విష్ణువు ఇంటికి వచ్చినప్పుడు కృష్ణుడు అవుతాడు. అదే కృష్ణుడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు విష్ణువు అవుతాడు అనమాట. సో ఇక్కడ ఈ భౌతిక ప్రపంచాన్ని ముగ్గురు దేవతలు మెయిన్గా సృష్టి, స్థితి, లయ వాళ్ళు చేస్తారు. ఎవరు? సృష్టించేది బ్రహ్మ, స్థితి అంటే పాలించే అందరికీ విష్ణువు, అండ్ లయం చేసేది శివుడు. సో ఇప్పుడు మన ఈ కర్మలు, ఈ మన బాగోగులు అన్ని చూసుకునేది ఎవరంటే విష్ణువే. ఓకే, సో అందుకనేసి కృష్ణుడు ఏమంటాడంటే యజ్ఞార్థాత్ కర్మణో నేత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. అంటే యజ్ఞ పురుషుడు ఎవరు? విష్ణువు. అంటే విష్ణువు కొరకు మాత్రమే నువ్వు పని చేయి. అంటే నువ్వు ఏ పని చేసినా కానీ విష్ణుని దృష్టిలో పెట్టుకొని చెయ్యి అంటాడు అన్నమాట. అంటే ఆ పొజిషన్ ఇప్పుడు మనకి ఒక సొసైటీలో ఎలా బతికినా, మనం ఏదైనా మామూలుగా ట్రాఫిక్ పాటించినా కానీ, ట్రాఫిక్ రూల్స్ పాటించినా కానీ, లేదా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలన్నా కానీ మనం గవర్నమెంట్ రూల్స్ని దృష్టిలో పెట్టుకొని మన జీవితాన్ని కొనసాగిస్తాం. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది. గవర్నమెంటే మనకి ఏదన్నా ఇప్పుడు పొరపాటున ఏదైనా వరదలు వచ్చినా కానీ, లేకపోతే
మనకి ఏదైనా కరువు కాటకాలు వచ్చినా గానీ, గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొనేసి ఒక ప్రొటెక్షన్ అనేది ఇస్తుందనమాట. కానీ మనం అదే గవర్నమెంట్‌ని మీరి పని చేశామనుకోండి. మనకు టాక్సులు కట్టకుండా గవర్నమెంటు మామూలుగా కొన్ని రూల్స్ పెడుతుంది. ఇక్కడ ఈ ఈ రోడ్డు మీదగా ఇల్లు కట్టకూడదు అని గవర్నమెంట్ రూల్ ఉందనుకోండి. దానికి అతీతంగా ఆ రోడ్డు మీదకెళ్ళేసి ఇల్లు కడితే, అదే గవర్నమెంట్ వచ్చేసి మనల్ని అంటే శిక్షిస్తుంది. అంటే ఎలా ఇల్లు కూల్చేస్తుంది. లేకపోతే మనం ఏదన్నా తప్పు పని చేశామనుకోండి. అదే గవర్నమెంట్ వాళ్ళొచ్చేసి మనల్ని పోలీస్ ఆఫీసర్‌లు గాని, రెవెన్యూ ఆఫీసర్‌లు గాని వచ్చేసి మనకు ఫైన్‌లేయడమో, లేకపోతే జైల్‌లో పెట్టడమో చేస్తారనమాట. అంటే మనము గవర్నమెంట్ రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ తెలిసి ప్రవర్తిస్తే అదే గవర్నమెంట్ మనకి మంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. అలా గాకుండా మనం గవర్నమెంట్ రూల్స్ తెలియక గాని, తెలిసి గాని అతిక్రమిస్తే అదే గవర్నమెంట్ వచ్చేసి మనకి శిక్షించడమో లేకపోతే తగిన చర్య తీసుకుంటుందనమాట. అలాగే మనము మన 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 స్థితిలో అంటే ఒక జీవ స్థితిలో మనం భగవంతుని మీద ప్రతినిత్యం ఆధారపడి ఉంటామనమాట. సో, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంత సేపు మనం ఏదో పని చేస్తూనే ఉండాలనమాట. ఆ పని చేయడంలో మనకు తెలియకుండానే కొన్ని కొన్ని సార్లు చెడు కర్మలొస్తాయి. కొన్ని కొన్ని సార్లు మంచి కర్మ ఫలితాలొస్తాయి. సో, కానీ ఎవరైతే కేవలం భగవంతుడి తృప్తి కొరకు మాత్రమే పని జేస్తారో, వాళ్ళకి ఎటువంటి కర్మలు రావు అనేసి ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నారు. ఓకే. దాని తర్వాత ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాము? ఈ రెండో అధ్యాయము ఈ ట్రీ అనాలజీ అన్నమాట. ట్రీ అంటే ఫస్ట్ టీ అంటే ఏం చెప్పుకున్నాము? టీ అంటే త్యాగ. అంటే రినౌన్సియేషన్. త్యాగం అనేది ఎలా ఉండాలనేసి అది దాని గురించి చెప్పుకున్నాం అనమాట. ఎవరు యాక్చువల్ రినౌన్సియేట్. అలా కాకుండా మీరు సన్యాసం తీసుకునేసేసి దాని రూల్స్, రెగ్యులేషన్స్ అంటే దానికి కేవలం బయటికి మాత్రం కాషాయ వస్త్రాలేసేసి కానీ మనసులో మాత్రం భోగ విషయాల గురించి ఆలోచించే వాళ్ళని కృష్ణ ఏమంటున్నాడంటే వాళ్ళు ఒక నటులు లాంటి వాళ్ళనమాట. అంటే ప్రిటెండర్స్. ఓకే. అలా గాకుండా నువ్వు చేసే డ్యూటీ నువ్వు చెయ్యి. కానీ మనసును మాత్రం భగవంతుని మీద పెట్టాలి. అలాగే నీ కర్మలో ప్రతి కర్మలో గూడా మనం భగవంతుని కొరకే జేయాలి. మనం చేసే ప్రతి పని గూడా మనం అందరం జాబ్ జేయాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, తినాలి, రోజు స్నానం జేయాలి. ఇంకేముంటాయి మనకి పెళ్లి చేసుకొని పిల్లలు కంటారు. ఇంకా ఈటింగ్, స్లీపింగ్, మేటింగ్ అండ్ డిఫెండింగ్ ఎవరన్నా వస్తే ఇప్పుడు అర్జున్ విషయమే తీసుకోండి. అర్జునుడు తన ఫ్యామిలీ వాళ్ళతోనే యుద్ధం చేయాల్సొస్తుంది. అలా కొన్ని సార్లు మనం కూడా ఏదైనా ఫైట్‌లో గాని, ఏదైనా కాన్‌ఫ్లిక్ట్‌లో గాని, ఏదైనా ఆర్గ్యుమెంట్‌లో చేయాల్సొస్తుంది. కానీ అవన్నీ చేయొద్దని చెప్పట్లేదు కృష్ణుడిక్కడ. ఎందుకంటే అర్జున్ ఏమంటున్నాడంటే, కృష్ణ నేను ఈ కర్మలు చేయడం వల్ల ఈ కర్మ బంధనాల్లో పడిపోతాను. బంధనాల్లో పడిపోయేసి జీవితం యొక్క పరమ సత్యాన్ని, జీవితం యొక్క పరమ లక్ష్యాన్ని మిస్ అవుతాను గదా! అందుకనేసి నేను ఈ కర్మలను వదిలేస్తాను. వదిలేసేసి సన్యాసం తీసుకుంటాను అని చెప్తాడనమాట. అప్పుడు కృష్ణ ఏమంటాడంటే, అటువంటి సన్యాసం మంచిది కాదు. నువ్వు ఇక్కడే ఉండేసి కర్మలు చేస్తూనే నువ్వు పర్ఫెక్షన్ అంటే జీవిత యొక్క పరమ లక్ష్యాన్ని సాధించవచ్చు. ఎలా? చేసే ప్రతి పనిని కూడా భగవంతుడైన విష్ణువు కొరకు చెయ్యి. అంటే కృష్ణుని కొరకు చెయ్యి అని చెప్తాడనమాట. సో, దాని తర్వాత ఏంటి? 3.9 ఓకే. శ్లోక 3.10 సయజ్ఞ ప్రజా సృష్ట పురోవాచ ప్రజాపతిః అనేక ప్రసవిష్యద్వే మే విశ్వద్మేష ఓస్తిష్ట కామదుక్. సో ఇక్కడ ఏమంటున్నానంటే సృష్టి ఆరంభంలో అన్ని జీవులని భగవంతుడు సృష్టించాడు. సృష్టించేసిన తర్వాత
ఆ జీవులని ఈ భౌతిక జగత్తులోకి పంపించేటప్పుడు ఏం చేశాడు? దేవత సమూహాలతో దేవతలని సృష్టించాడు, అలాగే జీవులను సృష్టించాడు అనమాట. దేవతలకు ఏం చెప్పాడు? మీరు ఈ జీవులని చూసుకోండి అని. ఈ జీవులు మీకు ఎలా రెసిప్రొకేట్ చేస్తారు? మీకు ఈ జీవులని అంటే ఇప్పుడు చూడండి, మనకి సూర్యదేవుడు ఉన్నాడు, మనకు వెలుతురు ఇస్తాడు, సన్లైట్ ఇస్తాడు. వాయుదేవుడు ఉన్నాడు, మనకు గాలి ఇస్తాడు. వరుణదేవుడు ఉన్నాడు, మనకు నీరు ఇస్తాడు. అలా అశ్విని దేవతలు మనకు హెల్త్ ఇస్తారు. అలా వివిధ దేవతలు వివిధ పనులు చేస్తుంటారు. ఎవరి కోసం చేస్తున్నారు? భగవంతుని యొక్క, అంటే విష్ణువు యొక్క ఆజ్ఞానుసారం చేస్తున్నారు. అంటే కృష్ణుని యొక్క ఆజ్ఞానుసారం చేస్తున్నారు. మరి మనకి ఈ దేవతలు అన్ని పనులు చేసేటప్పుడు మన డ్యూటీ ఏంటి? దానికి విష్ణు ఏం చెప్పారంటే, మీరు ఈ జీవులందరినీ మీరు చూసుకోండి. మీ యొక్క రోల్స్‌ని బట్టి. ఎలాగైతే మనకి వివిధ మినిస్టర్లు ఉంటారో, డిఫెన్స్ మినిస్టర్ ఉంటారు, లేకపోతే హోమ్ మినిస్టర్ ఉంటాడు, లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారు. వాళ్ళ రోల్స్ వాళ్ళ డ్యూటీస్ ఉంటాయి కదా! వాళ్ళేంటి, దేశంలో యొక్క డిఫెన్స్ మినిస్టర్ యొక్క డ్యూటీ ఏంటి? దేశం యొక్క రక్షణ మొత్తం, వేరే శత్రు దేశాలు వచ్చి అటాక్ చేయకుండా తను అటువంటి సేవ చేస్తాడు. అదే అంటే ఫైనాన్స్ మినిస్టర్ ఏం చేస్తారు? దేశంలో ఆర్థికంగా ఎటువంటి రూల్స్, ఎటువంటి నియమాలు, ఎటువంటివి అంటే వాట్ ఆల్ నీడ్స్ టు బి డన్ ఫర్ ద ఫైనాన్షియల్ వెల్ బీయింగ్ ఆఫ్ ద సిటిజన్స్. అంటే ప్రజలకి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా వాళ్ళ డ్యూటీ చేస్తారు. అలాగే హెల్త్ మినిస్టర్ ఉంటారు. హెల్త్ మినిస్టర్ ఏంటి? ఇప్పుడు ఇటు కరోనా వచ్చిందనుకోండి, కరోనా అటువంటి లేదా మామూలుగా హెల్త్ కావాల్సినవన్నీ చూసుకుంటాడు. అంటే ఇన్ని హాస్పిటల్స్ ఉండాలి, ఇన్ని డాక్టర్స్ కావాలి, ఇంత మెడిసిన్స్ కావాలి అనేసి హెల్త్ గురించి అన్నీ చూసుకుంటాడు. సో ఇప్పుడు ఈ మినిస్టర్లంతా వివిధ రకాల సేవలు చేస్తున్నారు ప్రజలకి. మళ్ళీ ప్రజల యొక్క సేవ ఏంటి? ప్రజలు కూడా వాళ్ళు పని చేసి గవర్నమెంట్‌కి ట్యాక్స్ కట్టాలి. ట్యాక్స్ కట్టాలి. అంటే అలాగే వివిధ దేవతలు కూడా మనకి వివిధ సేవలు చేస్తున్నారు. వరుణదేవుడు, సూర్యదేవుడు, చంద్రదేవుడు, ఇంకా లక్ష్మీదేవత, సరస్వతి దేవి, వీళ్ళంతా కూడా మనల్ని వివిధ సేవ అనకూడదు, మనకు కావాల్సినవన్నీ చూసుకుంటున్నారు. కానీ మరి మనకు వాళ్ళ పట్ల ఉండాల్సిన బాధ్యత ఏంటి అంటే యజ్ఞం చేయాలి వాళ్ళ కోసం. అంటే మనం యజ్ఞం చేసినప్పుడు విష్ణువుతో పాటు అందరూ కూడా హవిషులు సమర్పిస్తామన్నమాట. అందరు కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో దాన్నే ఇక్కడ కృష్ణుడు అర్జున్తో చెప్తున్నారు. సో మరి నేను ఇందాక చెప్పాను కదా, ఈ సెక్షన్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, చాలా వరకు చాలా మంది వాళ్ళు అన్నీ తీసుకుంటారనమాట. సన్‌లైట్ ఎంజాయ్ చేస్తారు, మంచి ఆక్సిజన్ పీలుస్తారు. అంటే వాయుదేవుడు ఇచ్చిన ఆక్సిజన్ పీలుస్తారు, వరుణదేవుడు ఇచ్చిన రెయిన్ వాటర్ అంతా ఎంజాయ్ చేస్తారు. దాని తర్వాత లక్ష్మీదేవి ఇచ్చే సంపద అంతా ఎంజాయ్ చేస్తారు. సరస్వతీదేవి ఇచ్చే జ్ఞానాన్ని అంతా ఎంజాయ్ చేస్తారు. కానీ వాళ్ళ పట్ల ఏ విధమైన రెసిప్రొకేషన్, అంటే వాళ్ళకి చేయాల్సిన సేవ చేయరు. ఎలాగైతే గవర్నమెంట్ నుంచి అన్ని బెనిఫిట్స్ తీసుకొని గవర్నమెంట్‌కి ట్యాక్స్ కట్టరనమాట. అలా ట్యాక్స్ కట్టకుంటే ఏమవుతుందంటే, వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ అయితే మోసం చేయొచ్చు ట్యాక్స్ కట్టకుండా. కానీ దేవతలు మోసం చేయలేము. దేవతలు ఎందుకంటే ఎలాగైతే విష్ణువు పరమాత్మ రూపంలో అన్ని తెలుసుకుంటాడో, అలాగే దేవతలు కూడా ఆ శక్తి ఉంటుందన్నమాట. మన హృదయంలో మనం ఏం చేస్తున్నాం, మన కర్మలన్నీ కూడా వాళ్ళు రికార్డ్ చేస్తుంటారు అనమాట. కర్మలు రికార్డ్ చేసేది ఎవరు? చిత్రగుప్తుడు అంటే మనం చేసే ప్రతి పని కూడా ఒక ఇమేజ్ రూపంలో మన మనసులో ముద్రించిపోతుంది. అంటే మన మనసులో నిలిచిపోతుంది అనమాట. చిత్రము అంటే ఇమేజ్ కదా, గుప్తం అంటే హైడింగ్.
అంటే మన సబ్కాన్షియస్ మెమరీలో ఉండిపోతుంది అనమాట. మనం చనిపోయిన తర్వాత మనం ఆ సబ్కాన్షియస్ మెమరీ తోటి యమలోకం కానీ స్వర్గలోకం కానీ వెళ్ళినప్పుడు మొత్తం విప్పి చూస్తాడనమాట. నీ సబ్కాన్షియస్ మెమరీలో ఏమేమి పనులు చేసావు మొత్తం అనేసి. మనం మనం వేరే వాళ్ళని చీట్ చేయొచ్చు కానీ మన మనసుని అయితే చీట్ చేయలేం కదా. సో ఈ చిత్రగుప్తుడు అన్ని ట్రాక్ పెట్టుకుంటాడు అనమాట. ఇతను ఎప్పుడు ఇన్ని 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 లాభాలు పొందాడు ఈ వివిధ దేవతల నుంచి, సూర్యదేవుని నుంచి, వాయుదేవుని గురించి, వరుణదేవుని గురించి అన్ని అన్ని లాభాలు పొందారు. కానీ వాళ్ళకి ఏ విధంగా ఎప్పుడు కూడా కనీసం ఒక పూజ చేయలేదు, ఒక యజ్ఞం చేయలేదు అనేసి చిత్రగుప్తుడు వాళ్ళకందరికీ తగిన ఫైన్లు వేస్తాడు. ఎలాగైతే ఒక ఒక శాలరీ పర్సన్ మామూలుగా జాబ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. అమెరికాలో అయితే ట్యాక్స్లు చాలా పక్కా ఉంటాయి అనమాట. మనం ఏది కొన్నా కానీ దాంట్లో 30% ట్యాక్స్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. కానీ ఇండియాలో అంత స్ట్రిక్ట్గా ఉండదు. మామూలుగా ఇట్లా కార్పొరేట్ జాబులు చేసే వాళ్ళకి కొంచెం అంటే మీరు ఏదైనా పెద్ద కంపెనీలో జాబ్ చేస్తుంటే మనకు తెలుస్తుంది ట్యాక్సులు, జిఎస్టీలు అవన్నీ కానీ. సో అమెరికాలో మామూలు లేకపోతే అంత అంత ఇండియాలో అంత సీరియస్గా పెట్టారనమాట. సో ఎలాగైతే ఈ ట్యాక్స్ సిస్టమ్ పనిచేస్తుందో ఈ ట్యాక్సెస్ వల్లనే కదా గవర్నమెంట్ పనిచేసేది. ఈ గవర్నమెంట్ వల్లనే కదా మనకు అన్ని లాభాలు వచ్చేది. సో అలాగే ఈ భౌతిక ప్రపంచం కూడా అలా అలా డిజైన్ చేయబడింది అనమాట. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టించినప్పుడు ఫస్ట్ విష్ణు ఏం చెప్పాడు, ఈ దేవతలు వచ్చేసి మీకు కావాల్సినవన్నీ చూసుకుంటారు, మీకు కావాల్సిన అవసరాలని తీర్చేస్తారు. వాళ్ళకి మీరేం చేయాలి, యజ్ఞం చేసి మీ కృతజ్ఞతని తెలపాలి అనేసి విష్ణు చెప్పాడు అనమాట. సో మరి సో అటువంటి సాక్రిఫైస్ మనం ప్రతిరోజు చేస్తున్నామా అంటే ఖచ్చితంగా లేదు. ఎందుకంటే మనకు ఆ నాలెడ్జ్ లేదు, మనకు ఆ కల్చర్ లేదు. మనకి ఎప్పుడో పాతకాలంలో చేసేవారు కానీ ఇప్పుడు ఎవరు చేయట్లేదు అనమాట. మరి మరి మనం అంటే మరి మనమంతా ఈ తప్పు చేసిన వాళ్ళం అవుతామా అంటే దానికి ఈ కలియుగంలో చేసే సాక్రిఫైస్ ఏంటంటే హరిర్నామ హరిర్నామ హరిర్నామేవ కేవలం. అదేంటి చూపిస్తున్నామండి ఎగ్జాక్ట్ వర్డ్స్. ఓకే. కలోదేశ నిజరాజు ఈ కలియుగంలో హరినామ సంకీర్తన ఒక్కటే అన్ని బెస్ట్ సాక్రిఫైస్ అనమాట. మనం ఎలాగైతే మనం గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టామనుకోండి, గవర్నమెంట్ ట్యాక్స్ కడితే మనకి గవర్నమెంట్ వల్ల వచ్చే ప్రొటెక్షన్ మనకు వస్తుంది. అలాగనేసి మనం ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్కి వెళ్ళేసి డబ్బులు ఇవ్వనవసరం లేదు. అలా డబ్బులు ఇవ్వడం ఇంకా లంచంతో సమానం. అంటే బ్రైబింగ్ ఏ అఫీషియల్. అంటే ఎవరైనా ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ కానీ లేకపోతే జడ్జి కానీ ఒక ఎంఆర్ఓ ఆఫీసర్ కానీ వాళ్ళకి లంచం ఇస్తే అది చట్టరీత్యా నేరం. సరే అరే మరి గవర్నమెంట్ మాకు అన్ని పనులు చేస్తుంది కదా, గవర్నమెంట్తో పని చేయించుకున్నప్పుడు వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళే చేస్తారు కదా అంటే అలా మనం ఇవ్వనవసరం లేదు. లంచం ఇవ్వడం తీసుకోవడం కూడా నేరం. సో మరి పని జరగాలంటే ఏం చేయాలంటే నువ్వు నీ డ్యూటీ చేయాలి. ఏంటి, నువ్వు నీ పని చేసేసి దానివల్ల వచ్చే ఇన్కంలో ఇంత % ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. అది గవర్నమెంట్కి వెళ్ళాలి. అది గవర్నమెంట్కి వెళ్ళిన తర్వాత మనం మళ్ళీ ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్కి మనం డబ్బులు ఇవ్వనవసరం లేదనమాట. అలాగే మనం ఎప్పుడైతే మనం భగవంతుడైన కృష్ణుని యొక్క నామాన్ని మనం జపం చేస్తాము. సో అందుకే ఈ శ్లోకంలో ఏమంటారంటే హరిర్నామ 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 ఏవ కేవలం కలవు నాస్తేవ 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 గతిరన్యత. ఈ శ్లోకం నేను కనపడట్లేదు. సో మనం ఈ హరినామాన్ని జపం చేయడం వల్ల బెస్ట్ సాక్రిఫైస్ ఇంకా. ఎందుకంటే ఈ మామూలుగా హోమాలు, యజ్ఞాలు అవన్నీ కూడా అవి సత్యయుగ, త్రేతాయుగ, ద్వాపర యుగాల్లో చేయడానికి వీలవుతుంది. కానీ ఇప్పుడు మనం రోజు కూర్చొనేసి యజ్ఞం చేసేసి దాంట్లో యజ్ఞం చేసిన ప్రతిసారి దాంట్లో అవిషులు వేసేసి అందరి దేవతలు వాళ్ళకి ఎవరిని కూడా మిస్ కాకుండా వాళ్ళని పిలిచి వాళ్ళకందరికీ వాళ్ళ పేరు మీద ప్రతి ఒక్కరికి హవిషులు వేయడము అవి చేయడానికి
మనకు మనకు మనకం మనకంట మెంటల్ కెపాసిటీ లేదు, ఫిజికల్ కెపాసిటీ కూడా లేదు. ఇప్పుడు మామూలుగా హవిష్యులు ఎలా ఇస్తారు యజ్ఞంలో? యజ్ఞంలో శుద్ధమైన నెయ్యి వేస్తారనమాట. కానీ ఇప్పుడు మామూలుగా మనకి మామూలుగా అన్నంలో వేసుకోవడానికి ఒక స్పూన్ నెయ్యి దొరకట్లేదు. కానీ అక్కడ ప్రతి దేవతకి యజ్ఞం చేయాలంటే ఆ శుద్ధమైన నెయ్యి కొన్ని కొన్ని కిలోలు, యాక్చువల్ ఇంకా పెద్ద పెద్ద యజ్ఞాలు అయితే కొన్ని పెద్ద పెద్ద టన్నుల యొక్క నెయ్యి పోస్తారనమాట. సో అటువంటి యజ్ఞం చేసే కెపాసిటీ మనకు లేదు. అంటే అంత ప్యూరిటీ లేదు, అంత ఫైనాన్షియల్ క్యాపబిలిటీ లేదు, అంత మెంటల్ క్యాపబిలిటీ. ఎందుకంటే ప్రతి దేవతని మిస్ కాకుండా పిలిచే ఒక మేధాశక్తి మనకు లేదు. సో దానికి బదులు కేవలం ఈ దేవతలకు అందరికీ అధిపతి అయిన శ్రీకృష్ణ భగవాన్ యొక్క హరినామ సంకీర్తన చేస్తే మనకి అందరినీ సాటిస్ఫై చేసినట్టే. ఎలాగైతే గవర్నమెంట్కి మనం ట్యాక్స్ కడితే అందరు ఆఫీసర్లకి మనం సాటిస్ఫై చేసినట్టు అవుతుందో, అలాగే మనం కృష్ణునికి మనం సేవ చేయడం, కృష్ణుని పట్ల భక్తి చేయడం, ఇంకా ఎస్పెషల్లీ కృష్ణనామాన్ని జపం చేయడం వల్ల ఏమైతే అందరు దేవతల్ని సాటిస్ఫై చేసిన వాళ్ళం అవుతాం. అందుకే ఈ భక్తి యోగ అనేది చాలా 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 పర్ఫెక్ట్ అనమాట. ఎందుకంటే దెర్ ఈస్ మన జీవితంలో ఆత్మసాక్షాత్కారం పొందడానికి 4 రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి వచ్చేసేసి కర్మయోగము, ఇంకోటి వచ్చేసేసి జ్ఞానయోగము, ఇంకోటి వచ్చేసేసి ధ్యాన యోగము, ఇంకోటి వచ్చేసేసి భక్తి యోగం. కర్మయోగం అంటే ఇవన్నీ ఈ యజ్ఞాలు, యాగాలు అవన్నీ చేయడం, అది కర్మయోగం కిందకి వస్తాయన్నమాట. ఈ కర్మ చేసేవాళ్ళు అంటే పనులు చేసేవాళ్ళు ఖచ్చితంగా మిస్ కాకుండా ఈ యజ్ఞాలు, యాగాలు చేయాల్సి వస్తుంది అనమాట. ఆ యజ్ఞాలు కానీ కలియుగంలో యజ్ఞాలు, యాగాలు కుదరదు కాబట్టి వాళ్ళు కేవలం హరినామ జపం చేస్తే, అంటే హరినామ జపం అంటే భక్తి యోగ ప్రాసెస్ కిందకి వస్తుంది అనమాట. భక్తి యోగంలో శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం, ఇవి 9 రకాల అంగాలు ఉన్నాయి. సో ఈ అంగాల్లో శ్రవణం, కీర్తనం అంటే భగవంతుడి నుంచి వినడము, భగవంతుని యొక్క నామాన్ని జపం చేయడం, భగవంతుని కీర్తించడం, అది చేస్తే చాలు మన కలియుగంలో. సో మరి వేరే యోగ పద్ధతులు మనకి సెట్ అవుతాయంటే దాని గురించి ఇక్కడ ఇచ్చామన్నమాట. ఎందుకంటే కర్మయోగం చేసేవాళ్ళు ముందు ఫస్ట్ జంతువుల మామూలుగా జీవుల యొక్క మనస్థితి, జీవుల యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఫస్ట్ జంతు జీవనం అనమాట. అంటే ఒక జంతువులాగా బతికేసుకుంటారు. అంటే ఇప్పుడు కొంచెంమంది చూసామనుకోండి, వాళ్ళు కేవలం ఆహారము, నిద్ర, భయము, మైథునం, ఈటింగ్, స్లీపింగ్, మేటింగ్, డిఫెండింగ్, తినడము, పడుకోవడము, ఆహార, నిద్రం, భయం అంటే ఎవరైనా వాళ్ళకి అటాక్ చేస్తే వాళ్ళని పోరాడము, మైత్రం అంటే పిల్లల్ని కనడం, అది మాత్రమే జీవితం యొక్క లక్ష్యం. ఎవరైతే భక్తి మార్గంలో ఏదైనా యోగ మార్గంలో లేని వాళ్ళు మామూలుగా చేసే పని ఏంటంటే ప్రతి జంతువులాగా జంతు జీవనాన్ని గడుపుతారనమాట. అలా ఎటువంటి ఆధ్యాత్మిక జీవనం గడుపుకోకుండా కేవలం తినడము, పడుకోవడము, పిల్లల్ని కనడము, లేదా ఇంకా ఎవరన్నా డబ్బు సంపాదించడము, అదంటే అది దేని కిందకి వస్తుందంటే అది జంతు జీవనం కిందకి వస్తుంది అనమాట. దానికంటే హైయెస్ట్ ఏంటంటే మనం చేసే ప్రతి పనిని కూడా భగవంతుడి తృప్తి కోసం చేయడం. మనం చేసే దాంట్లో వచ్చిన రిజల్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పంట వేసేసి లేదా ఏదో ఒక పళ్ళ తోట పెట్టేసి పళ్ళు పండించామనుకోండి, ఆ వచ్చిన రిజల్ట్లో ఆ ఫలితాన్ని భగవంతునికి సమర్పిస్తారనమాట. అది కర్మకాండ కిందికి వస్తుంది అనమాట. లేదా కర్మకాండ అంటే కేవలం లాభం, నష్టం అదే చూసుకునేవారు అనమాట. అది కర్మకాండ. అంటే నాకు ఇది లాభం వస్తుందా, ఆ పని చేస్తాం, దీనివల్ల నష్టం వస్తుందా, ఆ పని వదిలేస్తాం అనమాట. అది కర్మకాండ అనమాట. కానీ కర్మయోగం అంటే ఏంటంటే కర్మ చేస్తారు, చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ని కొంచెం, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీసులోకి వెళ్ళేసి నెలంతా పనిచేసి నెల తర్వాత లాస్ట్కు ఒక 30,000 వచ్చింది అనుకోండి, నాకు 30,000 వచ్చింది,
ఇది 30,000లో నేను 29,000 నా కోసం పెట్టుకుంటాను. ఈ 1000 రూపాయలు తీసుకెళ్ళేసి భగవంతుని సేవ కోసం వినియోగిస్తాను. అది కర్మ యోగం అన్నమాట. అంటే మనం చేసే కర్మల యొక్క ఫలితాన్ని కొంచెం భగవంతునికి సమర్పించడం. కొంచెం కాదు అంత కొంచెం అంత సమర్పించే వారు కూడా ఉంటారు కొంచెమంది. అది కర్మయోగం అన్నమాట. సో, నిష్కామ కర్మయోగం అంటే ఏంటంటే ఆ ఫలితం మీద ఎటువంటి ఆశ లేని వాళ్ళనమాట. అది కర్మయోగం కంటే కూడా హైయెస్ట్. దానికంటే హైయెస్ట్ ఏంటంటే జ్ఞానయోగం. జ్ఞానయోగం అంటే ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది చేస్తే మనకి మన జీవితంలో ఆధ్యాత్మిక పురోగతి చేసుకోగలము. ఏది చే మీకి మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని చేస్తున్నాడు. ఒక మీట్ షాప్‌లో పని చేస్తున్నాడు. అంటే ఒక మాంసం అమ్మే దాంట్లో పని చేస్తున్నాడు అనుకోండి. సో, తనేమనుకుంటాడు, నాకు లాభం వస్తుంది కాబట్టేసి నేను ఏ జంతువునైనా పట్టుకొనేసేసి దాన్ని చంపి దాని మాంసం అమ్మేసేసి డబ్బు సంపాదిస్తాను. అది కర్మకాండ కిందకొస్తుందనమాట. అదే కర్మ యోగం కింద ఎప్పుడైతుందంటే, అరే! నేను చేసే పనులు తప్పు చేస్తున్నాను. ఈ పని చేయడం వల్ల నాకు చాలా కర్మొస్తుంది. సో, అందుకే ఏం చేస్తానంటే, ఆ వచ్చే డబ్బులో కొంచెం భగవంతునికి హుండీలో ఏస్తాను. లేపోతే భగవంతుని సేవకు వినియోగిస్తాను అనేసి అది చేస్తాడనమాట. దానివల్ల ఏమవుతుందంటే, తన సంపాదన శుద్ధి పడుతుందనమాట. హ్మ్. అంటే తను కేవలం తన కోసమే కాకుండా, భగవంతుని కోసం గూడా కొంచెం కేటాయించాడు కాబట్టి, తన కర్మ ఫలితం తనకి చాలా సుకృతొస్తుంది. సో, ఆహ్, ఆహ్, మామూలుగా ఈ బుచర్స్‌ని ఏమంటారు తెలుగులో? ఎవరికైనా తెలుసా? మాంసాన్ని అమ్మే వ్యక్తిని ఏమంటారు? హరే కృష్ణ వింటున్నారా ఎవరన్నా? Yes, yes, Prabhu. సో, సరే మాంసాన్ని అమ్మే వ్యక్తి ఎగ్జాంపుల్ తీసుకున్నాం గదా! సో, ఈ మాంసం అమ్మే వ్యక్తి నిష్కామ కర్మ హరే కృష్ణ ప్రభు. చెప్పండమ్మా. మాంసాన్ని అమ్మే వాళ్ళను కటిక వాళ్ళు అంటారండి. కటిక వాళ్ళు. అది మా సైడ్ కూడా కటిక వాళ్ళే అంటారు. సో, ఈ కటిక కటిక వాళ్ళు కటిక వృత్తి చేసే వ్యక్తి ఏమనుకుంటాడంటే జంతు జీవనం నుంచి కర్మకాండ వచ్చినప్పుడు కొంచెం తన సంపాదనలో కొంచెం భగవంతుడికి ఇస్తాడు. అదే కర్మయోగం గురించి కాదు. కర్మకాండ అంటే కర్మకాండ అంటే లాభం వస్తుందా ఆ పని చేయడం. లాభం వచ్చిందనుకోండి ఆవునైనా, ఎద్దునైనా, గొర్రెనైనా, మేకనైనా ఏదాన్ని తీసుకొనేసి చంపేయడం, లాభాన్ని సంపాదించుకోవడం అంతే. అది కర్మకాండ. కర్మయోగం అంటే నేను చేసే పని కర్మ ఉంది కాబట్టి కర్మయోగాన్ని కొంచెం భగవంతుని సమర్పించడం. అంటే వచ్చిన రిజల్ట్స్‌ని ఒక 10%, 20% లేకపోతే 100% కూడా భగవంతుడిని సేవలో వినియోగించడం అన్నమాట. అది కర్మయోగం కిందకొస్తుందన్నమాట. కానీ నిష్కామ కర్మయోగం అంటే ఏమవుతుంది? ఆ వ్యక్తికి అర్థమైపోతుంది. ఈ కర్మలన్నీ అనవసరంగా నాకు ఎందుకు ఈ కర్మ తెచ్చుకోవడము, ఈ చెడు కర్మానికి ఫలితాన్ని ఎందుకు తెచ్చుకోవడము, మళ్ళీ దాని గురించి ఎందుకు నేను భగవంతునికి ద సమర్పించి అది చేయడము, ఈ పని చేయకుండానే మంచిది గదా! అనేసేసి ఒక నిష్కామ కర్మ. అంటే ఈ కర్మ వల్ల వచ్చే ఏ ఫలితాన్ని కూడా తను లాభాన్ని, నష్టాన్ని తనకి అతీతంగా ఉండాలనేసి అప్పుడేం చేస్తాడంటే ఆ కటిక వృత్తి వదిలేస్తాడనమాట. కటిక వృత్తి వదిలేసేసి వేరే పనులు చేసుకుంటాడు. అంటే ఎటువంటి పనులంటే ఇటువంటి గ్రూసం అంటే మరి ఇంత దారుణమైన కర్మలు కాకుండా మామూలు వేరే పనులు చేసుకుంటాడనమాట. సో, మరి అప్పుడు కూడా కొంచెం ఏంటంటే తనకి ఈ కర్మల యొక్క ఫలితం వస్తుంటుంది. మరి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లక్ష రూపాయలు నష్టం వచ్చే దగ్గర రూ. 1000 నష్టం వస్తుంది అంతే. ఓకే. సో, కానీ అదే వ్యక్తి జ్ఞానయోగం అయ్యాడనుకోండి. ఈ కర్మల వల్ల నాకు ఈ కర్మలు ఇవన్నీ తెలుసుకుంటాడనమాట. ఇట్లా భగవద్గీత, ఇట్లా ఈ భౌతిక ప్రపంచంలో ఎలా ఉంటుంది, కర్మలు ఎలా వస్తాయి అన్నీ తెలుసుకుంటాడు. తెలుసుకునేసేసి
అప్పుడు తను జ్ఞానయోగి అవుతాడు అనమాట. జ్ఞానయోగి అయిన తర్వాత ఏం చేస్తాడంటే తను ఇంతవరకు తన తన మనసులో ముద్రించకపోయి ఉంటాయి ఏంటి, తన యొక్క అలవాట్లు, తన యొక్క కర్మలు, తన యొక్క ఆ, మనసు చాలా అశుద్ధంతో నిండిపోయి ఉంటుంది. దాన్ని ప్యూరిఫై చేసుకోవడానికి ఏం చేస్తారంటే అష్టాంగ యోగం ద్వారా ప్రాణాయామం చేయడము, లేకపోతే మనసుని నియంత్రించుకోవడము, అటువంటి పనులు చేస్తారనమాట. అటువంటి పనులు అష్టాంగ యోగం ద్వారా చేసిన తర్వాత తను ఒక అష్టాంగ యోగి అంటే ఒక ఒక శుద్ధ ఒక మానసిక పరిశుద్ధత పొందుతాడు. ఇప్పుడు మనసు శుద్ధంగా అయిపోయింది. మరి మనసులో ఎటువంటి కల్మషాలు లేవు. మరి ఇలాగే నేను ఉండగలనా అంటే లేదు. అలా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంత వరకు ఖచ్చితంగా ఏదో పని చేయాల్సి వస్తుంది. అని ఏ పని చేసినా కానీ తెలుసో తెలియక ఏదో తప్పులు చేస్తుంటాము. ఆ తెలుసో తెలియక చేసే తప్పుల వల్ల వాళ్ళ యొక్క కర్మాన్ని అనుభవించాల్సి వస్తుంది. అంటే మనము మన మనసుని, మన శరీరాన్ని మన శుద్ధిపరచుకోవడానికి ఈ అష్టాంగ యోగ పద్ధతులు, ఆసనాలు, ప్రాణాయామము, ప్రత్యాహారం అవన్నీ చేస్తారనమాట. అలా చేసిన తర్వాత ఈ పరిశుద్ధమైన మనసుని మనము ఇప్పుడు ఎలాగైతే ఇల్లంతా చాలా ఇప్పుడు ఇల్లంతా చాలా మురికిగా, చాలా డర్టీగా ఉందనుకోండి, ఏం చేస్తాము? ఎవరైనా ఇప్పుడు మనకి ఒక ఆచార్యులను కానీ ఒక 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 ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తిని మనకి ఇంటికి పిలిచినప్పుడు మనం ఇంట్లంతా క్లీన్ చేస్తాం. మంచిగా క్లీన్ చేసేసి సీట్లు, ఇంకా ఫ్లోరు, ఫ్యాన్ అంటే మొత్తం రూమ్స్ అన్ని, విండోస్ అన్ని మంచిగా క్లీన్ చేస్తాం. అంతా క్లీన్ చేసిన తర్వాత ఎందుకు క్లీన్ చేస్తున్నాము? ఆ వ్యక్తికి మంచి సౌకర్యాన్ని కలిగించడానికి. అలాగే మన మనసు, మన శరీరం అవి కూడా ఒక రూమ్ లాంటివి అన్నమాట. సో ఇవంతా క్లీన్ చేసుకుంటున్నాము. ఏంటి? కర్మను వదిలేసాము, చెడు కర్మను వదిలేసాము. అలాగే నిష్కామ కర్మని కూడా దానికి కూడా హైయెస్ట్ వెళ్ళిపోయాము. అలాగే మనకి ఈ జన్మల వల్ల, పూర్వ జన్మల వల్ల వచ్చిన కర్మ యొక్క కండిషనింగ్, దాని నుంచి బయటపడడానికి ప్రాణాయామం, ప్రత్యాహారము చేసే అష్టాంగ పద్ధతుల్లో మనం దాన్ని ప్యూరిఫై చేసుకున్నాము. సో ఈ మొత్తం నీట్గా అరేంజ్ చేసిన తర్వాత ఏం చేయాలి? మనం ఇప్పుడే ఒక రూమ్ ఎగ్జాంపుల్ ఇస్తున్నా కదా. రూమ్ అంతా క్లీన్ చేసిన తర్వాత మనం మన యొక్క గెస్ట్ని, అంటే మన యొక్క ఎవరినైతే మనం ఒక గురువుని కానీ, లేకపోతే ఒక ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తిని పిలిచేసి, అయ్యా మీరు ఈ రూమ్లో ఉండండి, ఈ రూమ్లో ఉండేసి మా సేవలు అందుకోండి అనేసి మనం ఆ వ్యక్తిని ఇన్వైట్ చేస్తాం. ఎలాగైతే మనకి పండుగలు వస్తాయి కదా, ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మనకి బాగా తెలిసి ఉంటుంది. మామూలుగా రోజువారీగా ఉన్నప్పుడు దేవుని పూజ చేస్తాం. కానీ పండుగలు వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఇంట్లో ఉన్న ప్రతిదీ కూడా మామూలుగా అయితే అప్పుడు ఆ కాలంలో అయితే మా ఇంట్లో వాళ్ళంతా మొత్తం ఇంటికి మొత్తం పెయింట్ వేసేవారు, సున్నం వేసేవారు. మొత్తం సున్నం వేసేసి మంచిగా ముగ్గులు వేసేసి మంచిగా తోరణాలు కట్టేసి, ఎందుకంటే ఆ రోజు భగవంతుని ఇన్వైట్ చేస్తున్నాం అనమాట మన ఇంటికి. అలా చేయడం వల్ల ఏంటంటే భగవంతుడు స్వయంగా వచ్చేసి తను మన ఇంటిని పావనం చేస్తాడు అనేసి. అలా మనము మన శరీరాన్ని కూడా కర్మ నుంచి ముక్తి చేసుకుంటాం నిష్కామ కర్మ చేసి. నిష్కామ కర్మ అయిపోయిన తర్వాత జ్ఞానం, అంటే ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది మంచిది, ఏది చూడదు అనేసి ఒక జ్ఞానం వస్తుంది. జ్ఞానం వచ్చిన తర్వాత మరి ఇప్పుడు నుంచి అయితే ఏం తప్పు పని చేయం. మరి ఇంతవరకు చేసిన కర్మలను, ఇంతవరకు ఉన్న మన హృదయంలో ఉన్న మలినాలు అవన్నీ ఎలా పోగొట్టుకోవాలంటే అష్టాంగ యోగ ద్వారా అయిపోతాయి అన్నమాట. అష్టాంగ యోగ ద్వారా అయిపోయిన తర్వాత భగవంతుడు మనకు వచ్చేసి మన హృదయంలో ఉంటాడు అనమాట. అప్పుడు ఆ వ్యక్తి భక్తి యోగ స్థితికి వస్తాడు అనమాట. భక్తి యోగ స్థితికి వచ్చిన వ్యక్తి ఏం చేస్తాడంటే భగవంతుని యొక్క శ్రవణం చేస్తాడు. ఇటువంటి క్లాసులు వినడము, సత్సంగం తీసుకోవడము, అది శ్రవణం కిందికి వస్తుంది అనమాట. దాని తర్వాత కీర్తనం, జపం చేస్తాడు, కీర్తనం చేస్తాడు. తర్వాత శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, భగవంతుడి గురించి ఆలోచిస్తాడు. ఏ పని చేసినా కానీ ఇది మంచిదా కాదా అనేసి, భగవంతుడికి ఇది నచ్చదా అని ఒక రకమైన కృష్ణ కాన్షియస్ ఉంటాడు అనమాట. ఇప్పుడు శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, అర్చనం, భగవంతుని యొక్క శ్రీ విగ్రహం, ఒక విగ్రహాన్ని పెట్టుకునేసి భగవంతుని యొక్క పూజలు చేస్తాడు. దాన్ని అర్చన కిందకి వస్తుంది అనమాట. అర్చనం, వందనం. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళినప్పుడు మామూలుగా భక్తిలో లేని వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ టెంపుల్కి వెళ్ళేసి ఇలా చూసుకుని నిలబడతాడు అనమాట. కానీ ఒక భక్తుడైన వ్యక్తి ఏం చేస్తాడంటే
వందనం చేస్తారనమాట. సాష్టాంగ నమస్కారం చేయడము, లేకపోతే ఆడవాళ్ళైతే వంగి నమస్కారం చేయడం అటువంటివి చేస్తారనమాట. సో వందనం తర్వాత దాస్యం, అలాగే కాకుండా భగవంతుడు ఒక సేవ చేస్తుంటాడు అనమాట. ఏదో ఒక సేవ తీసుకునేసి సేవ చేయడము, దాస్యం. సాక్యం, ఎప్పుడు కూడా భగవంతుని ఒక స్నేహితుడుగా, నా యొక్క అత్యంత ప్రియమైన వ్యక్తిగా, ఒక వెల్విషర్ లాగా ఒక సఖ్యతతో ఉంటాడు అనమాట భగవంతుని పట్ల. అలా చేస్తూ తన జీవితాన్ని పూర్తిగా ఆత్మ నివేదనం చేస్తాడు అనమాట. పూర్తిగా తన జీవితంలో ఏది చేసినా కానీ నేను కృష్ణుని కోసమే చేస్తున్నాను, జాబ్ చేసినా కానీ నేను కృష్ణుని కోసమే జాబ్ చేస్తున్నాను, నేను తిన్నా కానీ నేను కృష్ణుడు ప్రసాదం మాత్రమే తింటున్నాను, లేకపోతే ఏది మాట్లాడినా భగవంతుడి కోసం భగవంతుడి గురించి మాట్లాడడం, అటువంటి పనులు చేస్తారనమాట. అలా వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళకి తెలిసిన వాళ్ళందరూ కూడా కృష్ణమయమైపోతారనమాట. అలా అది భక్తి యోగ స్థితి అనమాట. సో ఇప్పుడు ఇది మామూలుగా 4 పద్ధతులు చెప్పుకున్నాం కదా. ఏంటి? కర్మయోగము, కర్మకాండ, కర్మయోగము, తర్వాత జ్ఞానయోగము, దాని తర్వాత అష్టాంగ యోగము, తర్వాత భక్తి యోగము. దానికి తగ్గట్టు వివిధ రకాల డెస్టినేషన్స్ కూడా ఉంటాయన్నమాట. అంటే మనం చనిపోయేలోపు మనం ఇంకా కర్మయోగ స్టేజ్లోనే ఉన్నాం అనుకోండి, మనకి స్వర్గానికో నరకానికో పంపిస్తారనమాట. లేదు మనం కర్మయోగ స్టేజ్ నుంచి జ్ఞానయోగ స్టేజ్కి వచ్చారనుకోండి, స్వర్గ నరకాలకు అతీతంగా ఒక జ్ఞాన యోగి, అంటే వేదాలు ఉపనిషత్తులు అన్ని చదివి ఎలా పని చేయాలి, ఏది చేయాలి, చేయకూడదు అనేసి ఒక జ్ఞానాన్ని పొందిన వ్యక్తి ఏం చేస్తారంటే పరబ్రహ్మంలో బ్రహ్మైక్యం అవ్వడానికి అంతవరకు ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. కర్మలు చేసే వ్యక్తి ఏంటంటే కేవలం స్వర్గం లోకం వరకే వెళ్తాడు అనమాట. స్వర్గము లేకపోతే బ్రహ్మలోకం వరకు వెళ్తాడు అంతే కర్మల వల్ల. కానీ జ్ఞానయోగి ఏం చేస్తాడంటే దానికి అతీతంగా, అంటే స్వర్గలోకంలో కూడా వెళ్ళొచ్చు, కానీ దానికి అతీతంగా బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మలోకాన్ని కూడా దాటి బ్రహ్మం అంటే ఇంపర్సనల్ విమన్ అంటే ఇంకా తన యొక్క పరబ్రహ్మంలో ఐక్యమవుతాడు అనమాట. ఐక్యమయ్యే క్వాలిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత అష్టాంగ యోగ చేసే వ్యక్తి ఏంటంటే తను కావాలంటే స్వర్గలోకంలోకి వెళ్ళొచ్చు, బ్రహ్మలోకంలోకి వెళ్ళొచ్చు, కావాలంటే బ్రహ్మైక్యం అవ్వచ్చు, కావాలంటే కూడా తను తను కూడా ఆ బ్రహ్మైక్యం వరకే, అంటే ఇంపర్సనల్ స్టేజ్ వరకే వెళ్తారనమాట. కానీ భక్తి యోగంలో ఉండే వ్యక్తి తను మాత్రమే ఈ స్వర్గలోకాలు, బ్రహ్మలోకాలు అవన్నీ దాటి ఈ బ్రహ్మన్ అంటే పరబ్రహ్మాన్ని దాటి వైకుంఠ లోకాలు, గోలోక వృందావనము, అటువంటి లోకాలకు వెళ్ళిపోవడానికి తనకు వీలుంటుంది అనమాట. సో అందుకే ఈ బ్రహ్మన్ భగవంతుడు ఒక సూర్యుని యొక్క ఈ బ్రహ్మన్ ఏంటంటే భగవంతుని యొక్క సూర్యరశ్మి. ఓకే, కానీ సూర్యగ్రహం ఏంటి? అష్టాంగ యోగా చేసే వాళ్ళకి సూర్యగ్రహం కిందకి వస్తుంది అనమాట. కానీ భక్తి యోగం చేసే వాళ్ళకి ఏంటంటే ఈ సూర్యుని యొక్క వ్యక్తి, అంటే సూర్య భగవాన్ దగ్గరికి వెళ్తారనమాట. అంటే ఒక అనాలజీ అనమాట. అంటే ఇప్పుడు కర్మ చేసే వ్యక్తి భగవంతుడు అరేంజ్ చేసిన స్వర్గలోకానికి వెళ్తాడు. అంటే అక్కడ కృష్ణుడు ఉన్నాడు అనమాట. అక్కడ కేవలం ఇంద్రుడు, వివిధ దేవతలు ఉంటారు స్వర్గలోకంలో. లేకపోతే మహాదేవ్ బ్రహ్మలోకంలో వెళ్తాడు, బ్రహ్మ ఉంటాడు, వేరే దేవతలు ఉంటారు. దాన్ని కూడా అతీతంగా వచ్చే జ్ఞానయోగి కానీ అష్టాంగ యోగి కానీ ఉండే బ్రహ్మంలో ఏంటంటే ఈ బ్రహ్మ కంటే కూడా అతీతంగా ఉన్న పరబ్రహ్మం ఉంటుంది అనమాట. అంటే బ్రహ్మన్ అంటారు ఇంగ్లీష్లో అయితే మామూలుగా. కానీ ఎవరైతే భక్తి యోగా చేస్తారో వాళ్ళు ఇవన్నిటి కూడా దాటిపోయి వైకుంఠ లోకము లేదా గోలోక వృందాంలోకి ప్రవేశిస్తారు. మనం మామూలుగా లాస్ట్ క్లాస్ చెప్పుకున్నాం ఇవన్నీ కూడా. ఓకే, హరే కృష్ణ ప్రభు. ఇక్కడ కొంచెం నాకు అర్థం కాలేదు ప్రభుజీ.
సూర్యగ్రహణముకి అంటే బ్రహ్మని కదా ప్రభుజీ మామూలుగా ఇవన్నీ జ్ఞానయోగులకి నష్టాంగయోగులకి. బట్ హౌ డు వి ఇక్కడ డిఫరెన్షియేషన్ నాకు అర్థం కాలేదు. సూర్యగ్రహణము ఇది ఒక అనాలజీ మాతాజీ. ఇప్పుడు ఎట్లా అంటే మనకి అంతా ఇదే రేసే కదా, ఎఫల్జెన్సే కదా ఇదంతా కూడా. రెండు కూడా ఎఫల్జెన్సే కదా ప్రభుజీ. మీకు అది ఒక ఆల్రెడీ చూపించాను. ఇదంతా బేసిక్స్ ఆల్రెడీ కవర్ చేసాం మనం. ఇక్కడ ఇప్పుడు మీకు స్క్రీన్ కనపడుతుందా? కనిపిస్తుంది. ఇది చూడండి, ఇది మెయిన్ ఇమేజ్. ఓకే, ఇది ఎప్పుడు మీకు గుర్తుండిపోవాలి. మీకు షేర్ చేస్తాను గ్రూప్లో. ఇదేంటంటే ఇప్పుడు ఇది ఒక యూనివర్స్. అంటే మనం ఒక మన యూనివర్స్ అంతా ఒక బ్రహ్మాండ, ఒక అండం అంటే ఒక ఎగ్ అనమాట. ఈ ప్రపంచం అంతా కూడా ఒక గుడ్డులో ఉంటుంది అనమాట, ఒక గుడ్డు రూపంలో ఉంటుంది అనమాట. దాన్నే బ్రహ్మాండం అంటారు అనమాట. ఓకే, వన్ యూనివర్స్ అనమాట. ఓకే, చూడండి, ఇది వన్ యూనివర్స్. ఇది మనం ఉండేది. ఇది పైన ఉండేది కృష్ణుడు ఉండేది అనమాట. అది గోలోక బృందావనం. సో మనకి కృష్ణుడికి మధ్యలో ఇవన్నీ లేయర్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు కర్మ చేసే వ్యక్తి, ఇప్పుడు మనం ఎక్కడున్నాము? ఇక్కడ భూలోకంలో ఉన్నాం. ఓకే, కనపడుతుందా భూలోకం? ఇక్కడ వీఆర్ హియర్. ఓకే, ఈ భూలోకంలో మనం కర్మలు చేస్తూ మన ఈ భూమి పైన ఉన్నాం. ఈ కర్మ చేసే వ్యక్తి కర్మయోగంలో అంటే మంచి కర్మలు చేసేసి చాలా పుణ్యాన్ని సంపాదించిన వ్యక్తి మహా అయితే స్వర్గలోకంకి వెళ్తాడు. మరి ఇంకా పుణ్యకర్మలు చేశారనుకోండి, తను బ్రహ్మలోకం వరకు మాత్రమే వెళ్ళగలడు అనమాట. ఓకే, సో కానీ జ్ఞానయోగి ఎటు అంటే ఈ బ్రహ్మాండాన్ని, ఈ భౌతిక ప్రపంచాన్ని దాటి, చూడండి, ఈ భౌతిక ప్రపంచం ఉంది కదా, ఇటువంటి మనలాంటి భౌతిక ప్రపంచాలు, మనలాంటి బ్రహ్మాండాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఇదంతా ఇది మెటీరియల్ వరల్డ్ లో, ఈ భౌతిక ప్రపంచంలో ఒక భాగమే. దీని అంతే ఏంటంటే చూడండి, ఇక్కడ పైన బ్రహ్మజ్యోతి అని ఉంది కదా, ఇక్కడ ఈ బ్రహ్మజ్యోతి కింద బ్రహ్మజ్యోతి కింద ఉండేవన్నీ కూడా ఈ భౌతిక ప్రపంచాలు మాత్రమే. సో ఈ జ్ఞానయోగి ఏం చేస్తారంటే తను జ్ఞానయోగం పద్ధతుల్లో చాలా నిష్ణాతుడైతే తను మ్యాక్సిమం వెళ్ళే స్థితి ఈ బ్రహ్మజ్యోతిలోకి మాత్రమే. ఇంతకంటే పైకి వెళ్ళలేడు అనమాట. అంటే వేదాలు ఉపనిషత్తులు అన్ని చదివేసి మామూలుగా పౌరోహిత్యం చేసి అటువంటి చేసే, అంటే భక్తులు కాకుండా కేవలం వేదాంగాలు పాటించే వ్యక్తులు ఏంటంటే వాళ్ళు బ్రహ్మజ్యోతి. అంటే ఇక్కడ ఇది ఎట్లా అంటే ఇది మనం ఉండేది ఒక జైలు అనుకోండి. ఓకే, మనం ఉండేది జైలు. ఓకే, ఈ భౌతిక ప్రపంచం అంతా దుర్గం అంటే జైలు. ఓకే, ఇన్ఛార్జ్ ఎవరు? దుర్గాదేవి. ఓకే, సో ఇక్కడ నుంచి మనం మంచి కర్మలు చేస్తే ఇప్పుడు జైల్లో కూడా ఏ క్లాస్ జైలు, బి క్లాస్ జైలు, సి క్లాస్ జైలు ఉంటాయి అనమాట. ఏ క్లాస్ జైలు అంటే ఏంటి? మంచిగా అక్కడ మంచి ఏసీ ఉంటుంది, టీవీ ఉంటుంది, మంచిగా తిరగవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అక్కడంతా. అది ఏ క్లాస్ జైలు. బి క్లాస్ జైలు అంటే ఒక 10 మందిని కలిపి ఒక రూమ్లో పెట్టేసేసి వాళ్ళకి మంచిగా ఫుడ్, వాళ్ళకి మంచిగా ఒక ఫ్యాన్ ఇచ్చారనమాట. కానీ సి క్లాస్ జైలు అంటే మరీ క్రూర కర్మలు, అంటే చాలా దారుణమైన కర్మలు చేసేవాళ్ళు. అంటే మర్డర్, సైకోలు, అటువంటి వాళ్ళని, టెర్రరిస్టులని, అటువంటి వాళ్ళని కేవలం ఎవరికి కనపడకుండా ఒక రూమ్ లో పడేసేసి, డార్క్ ఉంటుంది, అక్కడే వాళ్ళు తినాలి, అక్కడే వాళ్ళు మొత్తం స్నానం, అక్కడే వాళ్ళు టాయిలెట్ అంతా అదే, ఇంకా ఆ రూమ్ తప్ప వాళ్ళు బయటకు పంపించారనమాట. సో మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు మనం ఉండేది బి క్లాస్ జైలు. మన కింద ఉండే లోకాలు ఏంటి? అతల వితల సుతల తలాతల రసాతల మహాతల లోకాలు కింద ఉన్నాయన్నమాట. అవి
సి క్లాస్ జైల్స్. మనం ఈ జైల్లో మనం మంచిగా పని చేసాం అనుకోండి, మనల్ని మ్యాక్సిమం దుర్గాదేవి ఏం చేస్తారంటే ఏ క్లాస్ జైలు పంపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఈ పైలోకాలకి ఏంటి, భూవర్లోకం, స్వర్గలోకం, మహాలోకం, తపోలోకం అటువంటి లోకాలకు పంపిస్తుంది అనమాట. కానీ మనం ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వేదాలు ఉపనిషత్తులు చదివేసేసి మనం మంచి ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపినప్పుడు భక్తి మార్గం లేకుండా, అంటే కృష్ణుడి గురించి కానీ విష్ణువు గురించి కానీ భక్తి చేయకుండా వివిధ దేవతలను పూజించేసి కేవలం ఒక మంచిగా ఉంటూ ఎటువంటి చెడు కర్మలు చేయకుంటే వాళ్ళు వెళ్ళే స్థితి ఏంటంటే ఈ బ్రహ్మజ్యోతి స్టేజ్లోకి వెళ్తారనమాట. ఈ కృష్ణ సెఫల్జన్స్ అంటే జైలు నుంచి విడుదలవుతారు. జైలు నుంచి బయటకు పంపించేస్తారు దుర్గాదేవి, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి మంచిగా ఇక్కడ మంచిగా ఉన్నావు కదా, బాగా బిహేవ్ చేసావు, నువ్వు బయటకు వెళ్ళిపోనేసి జైలు నుంచి రిలీజ్ చేస్తుంది. కానీ ఆ వ్యక్తి ఇప్పుడు జైల్లో ఉన్న వ్యక్తి జైలు నుంచి రిలీజ్ అయ్యి బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళుకోకుండా బయటనే రోడ్ల మీద తిరుగుతూ అక్కడ ఎక్కడో పనులు చేసుకుంటూ అక్కడ వచ్చే డబ్బుతోటి అక్కడ ఇక్కడ ఉండడం అవన్నీ చేస్తుండే అనుకోండి. అది కూడా కొంచెం బెటర్ కండిషనే కంపేర్ టు జైల్, రైట్? మీరు ఫాలో అవుతున్నారు అందరూ? అది బ్రహ్మజ్యోతికి ఎందుకు వస్తుంది అనమాట. కానీ ఆ జైలు నుంచి రిలీజ్ అయిన వ్యక్తి తన ఇల్లు ఏది అని తెలుసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో అమ్మనాళ్ళు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు, వాళ్ళ యొక్క ప్రేమలు, ఆప్యాయతలు, వాళ్ళు తనకి ఏది ఇష్టం కాదు అని ఒక మంచి బాండింగ్ ఉంటుంది ఇంటికి వెళ్ళినప్పుడు. అంటే మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నాము? జైల్లో గడిపిన వ్యక్తి గురించి మాట్లాడుకుంటాం. జైల్లో గడిపిన వ్యక్తి మంచి బిహేవ్ చేస్తే తను జైలు నుంచి వదిలేస్తారు, దుర్గాదేవి వదిలేస్తుంది జైలు నుంచి బయటకు వెళ్ళిపోనేసి. బయటకు వెళ్ళిపోయిన వ్యక్తి ఇంటికి వెళ్ళిపోకుండా ఇక్కడే బ్రహ్మజ్యోతిలోనే తిరుగుతూ మంచిగా ఎంజాయ్ చేస్తుంటారు అనమాట అక్కడ. కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తి నేను ఈ బ్రహ్మజ్యోతిలో ఎన్ని రోజులు తిరగాలి, నా యొక్క నిజమైన ఇల్లు ఏది, గోలోకుడు ఉందామను. కొంచెమంది కైలాసం వెళ్తారు, ఎవరు? శివభక్తులు. కొంచెమంది వైకుంఠం వెళ్తారు, ఎవరు? విష్ణు భక్తులు. ఇంకా కొంచెమంది అయోధ్యధామం వెళ్తారు, మథురకు వెళ్తారు కృష్ణ భక్తులు కొంచెమంది. ఇంకా కొంచెమంది అయోధ్యధామం వెళ్తారు, అక్కడ ఎవరు? రాముని పూజించే వ్యక్తులు. సో కానీ ఎవరైతే కృష్ణుడిని పూజిస్తారో, ప్రేమతో పూజిస్తారో వాళ్ళు గోలోక వృందావనం వెళ్తారనమాట. సో మరి గోలోక వృందావనానికి వేరే దానికి ఏంటి తేడా అంటే ఇక్కడ కృష్ణుడు చాలా ఇంటిమేట్గా ఉంటాడు అనమాట. అంటే ఎలాగైతే ఇప్పుడు రాముడు అనుకోండి, సీతాదేవి కూడా చాలా ఫార్మల్గా ఉంటాడు అనమాట. సీతాదేవి నువ్వు తప్పు చేసినావా వెళ్ళిపో, లక్ష్మణ్ నువ్వు తప్పు చేసినా వెళ్ళిపో అని ఫుల్ రూల్స్ రెగ్యులేషన్ చాలా స్ట్రిక్ట్ ఉంటారు అనమాట. కానీ కృష్ణుడు అలా కాదు. కృష్ణుడు చాలా 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 జోవియల్ అనమాట. కేవలం ప్రేమనే, అక్కడికి ఏం లేదనమాట. మొత్తం ద వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్ అంతే. అందుకే వైకుంఠంలో కంటే కూడా లక్ష్మీదేవి కూడా వచ్చి తపస్సు చేస్తారు అనమాట. లక్ష్మీదేవి ఇక్కడ ఉంటుంది, వైకుంఠంలో ఉంటుంది కదా. వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి ఒకసారి కృష్ణునికి వెళ్ళి చూస్తారు అనమాట. చూసి అరే తను నా భర్త, నాతో ఎప్పుడు అంత క్లోజ్గా ఉండడు, నాతో ఎప్పుడు డ్యాన్స్ చేయడు, నన్ను ఎప్పుడు మామూలుగా కృష్ణుడు మామూలుగా గోపికలతోటి గోపాలతోటి వాళ్ళు పెట్టిన తినడము, తిని వేరే వాళ్ళకి తినిపించడము, వాళ్ళతో డ్యాన్స్ చేయడము, వాళ్ళని హగ్ చేసుకోవడము, వాళ్ళకి కిస్ చేయడము, అటువంటి చాలా ఇంటిమేట్గా ఉంటుంది అనమాట రిలేషన్స్ అనమాట. కానీ మా ఆయన నాతో ఎప్పుడు ఆ చేయడు, ఎప్పుడు చూసినా నేను సేవ చేయాలి, మామూలుగా అయితే చాలా ఫార్మల్గా ఉంటాడు, నేను ఆ పొజిషన్లోకి వెళ్ళనేసి లక్ష్మీదేవి కూడా తపస్సు చేస్తారు అనమాట. ఎక్కడికి వెళ్ళడానికి? గోలోక వృందావనం వెళ్ళడానికి. ఎందుకంటే అక్కడ ఇంటిమసీ ఈజ్ వెరీ హై. ఇక్కడ గోలోక వృందావనంలో ఇప్పుడు గోపాలు చూడండి, కృష్ణుడు అంత వాళ్ళతోటి చేయి మీద చేసుకొని వెళ్ళడము, గోపికలతోటి ఫైట్ చేయడము, వాళ్ళతోటి అంత ఫన్, అంత మొత్తం ఫన్ ఉంటుంది అనమాట అక్కడ. అంత మొత్తం ఇట్స్ లైక్ యువర్ యాక్చువల్ బ్యాక్ టు గాడ్ హెడ్. అంతే ప్రభాలు ఏమంటారంటే అదే మన నిజమైన ఇల్లు. ఇది మన ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఉండే ఇల్లు కూడా మన ఇల్లే, కాకపోతే
మన రియల్ ఇల్లు ఏంటంటే మనం కృష్ణునితో ఉండేదే నిజమైన ఇల్లు అనేసి చెప్తారు అనమాట. మీకు అర్థమైంది ఇప్పుడు? ఎస్ ప్రభు. అర్థమైందా? అది అర్థమైంది ప్రభుజీ. కదా నా క్వశ్చన్ సూర్యగ్రహణము సూర్య అంటే ఆ రెండు అది ఏంటంటే అది ఇక్కడ అనాలజీ అంటే ఒక పోలికతో ద్వారా దీన్ని చెప్తున్నారు అనమాట. ఏంటి ఇక్కడ మీకు చూపించాం కదా, సూర్య రశ్మి అంటే ఈ బ్రహ్మజ్యోతి. ఓకే, సూర్య గ్రహణం అంటే ఈ వైకుంఠ లోకాలకు వెళ్ళడం అనమాట. కానీ సూర్య భగవానుడు అంటే మనం గోలోక బృందావనం వెళ్ళేసి సూర్యునితోటి డైరెక్ట్ గా 1-to-1 డీల్ చేసుకోవడం. అంటే అర్థమైందా? అర్థమైంది. అంటే ఒక కంపారిజన్ చేస్తుండ్రు అనమాట. ఇప్పుడు వేరే యోగ పద్ధతి ద్వారా వేరే పద్ధతుల ద్వారా వచ్చే పొజిషన్ ఎలా ఉంటుందంటే సూర్యరశ్మి దగ్గర అంటే బ్రహ్మజ్యోతిలో వరకే వెళ్తాయి అనమాట. కానీ సూర్యగ్రహణం అంటే పక్కన పెట్టి చూపిస్తాను. ఇది సూర్యరశ్మి కిందకి వస్తుంది అనమాట. ఈ బ్రహ్మన్ అనేది సూర్యరశ్మి కిందకి వస్తుంది. అంటే అక్కడ మనకి ఏది ఇప్పుడు సూర్యరశ్మిలో అంటే ఏముంటాయి చెప్పండి? సూర్యరశ్మి జస్ట్ ఏముండదు, ఒక పర్సన్ ఉండదు, ఏముండదు, జస్ట్ సూర్యుని యొక్క శక్తి మాత్రమే వస్తుంది అనమాట. అలాగే బ్రహ్మజ్యోతిలో కూడా చాలా ఆనందం ఉంటుంది, కానీ ఒక పర్సనల్ రిలేషన్షిప్ ఉండదు అనమాట. అంటే ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్ ఉందనుకోండి, గవర్నమెంట్ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని కూడా దేశం అంతా అప్లై అవుతాయి. కానీ మనం ఎప్పుడైతే మనం గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ మనం డైరెక్ట్ నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళేసి ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలనుకున్నాం అనుకోండి, అది డిఫరెంట్ కదా. సో అలా బ్రహ్మజ్యోతి అనేది సూర్యరశ్మితో కంపేర్ చేస్తారనమాట. సో అష్టాంగ యోగులు సూర్యగ్రహణం కిందకి అంటే ఏంటి, వాళ్ళ అష్టాంగ యోగులు వాళ్ళు ధ్యానం చేసేటప్పుడు ఏ లోకంగా వెళ్ళాలనుకుంటారో ఆ లోకానికి మాత్రమే, అంటే కైలాసం, మ్యాక్సిమం కైలాసం వెళ్తుంటారు వాళ్ళు. కైలాసం కానీ లేదా ఈ స్వర్గలోకాల్లో కానీ బ్రహ్మలోకం కానీ వెళ్తుంటారు. కానీ ఎవరైతే భక్తియోగ పద్ధతి చేస్తారో, హరే కృష్ణమంతం జపం చేయడం కానీ లేకపోతే భక్తియోగ పద్ధతులు పాటిస్తారో, అటువంటి చేస్తారో వాళ్ళు డైరెక్ట్గా వైకుంఠ లోకం కానీ అయోధ్య ధామం కానీ ద్వారక కానీ గోలోక బృందావనం కానీ వెళ్తారనమాట. అర్థమైందా? అర్థమైంది ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో అలా సో ఇది ఒక యోగా ల్యాడర్ అనమాట, యోగా నిచ్చెన అనేసి ఈ మనకి ఈ దీంట్లో తెలుస్తుంది. సో కానీ మరి ఈ ప్రేమ భక్తి అంటే భగవంతుని యొక్క ప్రేమ అనేది మనకి కేవలం భక్తి మార్గం ద్వారానే వస్తుంది అనమాట. సో మరి వేరే మార్గాలకి భక్తి మార్గానికి ఏంటి డిఫరెన్స్ అంటే, వేరే మార్గాలన్నీ కూడా ఒక స్టేర్ కేస్ లాంటిది అనమాట. ఒక బిల్డింగ్ లో 100 అంతస్తుల బిల్డింగ్ ఉందనుకోండి, 100 అంతస్తుల బిల్డింగ్ లో మనకి మన 100వ అంతస్తుకి వెళ్ళాలనుకుంటే దేర్ ఆర్ రెండు మార్గాలు. ఏంటి, ఒకటి మెట్లు ఉంటాయి, మెట్ల ద్వారా ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు, ఇంకో మెట్టు తర్వాత ఇంకో మెట్టు, అట్లా ఒక ఫ్లోర్ తర్వాత ఒక ఫ్లోర్ నిదానంగా మెట్లు ఎక్కుతూ 100 ఫ్లోర్ దాకా వెళ్ళడం, అది ఒక పద్ధతి. ఇంకో పద్ధతి, ఈజీ పద్ధతి ఏంటి, అక్కడ ఎలివేటర్ ఉంటుంది, ఎలివేటర్కి వెళ్ళేసి బటన్ నొక్కి 100 ఫ్లోర్ బటన్ నొక్కి 100 ఫ్లోర్కి వెళ్ళిపోవడం. సో అది ఈజీ ప్రాసెస్, ఎఫెక్టివ్ ప్రాసెస్ అండ్ దట్ ఈస్ ఆథరైజ్డ్ ప్రాసెస్ ఆల్సో. అలా లేదు, నేను కర్మ చేయాలి, మంచి పనులు చేయాలి, దాని తర్వాత దాని ఫలితాన్ని అనుభవించాలి, దాని తర్వాత ఆ ఫలితాన్ని అనుభవిస్తూ దాని మీద వైరాగ్యం వచ్చేసి ఈ దీంట్లో కర్మలో పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, దాని తర్వాత జ్ఞానాన్ని పొందాలి, వేదాలు ఉపనిషత్తులు అవన్నీ చదవాలి, అవన్నీ చదివిన తర్వాత అష్టాంగ యోగంలోకి వెళ్ళాలి. అష్టాంగ యోగంలో 8 పద్ధతులు ఉంటాయి, యమ, నియమ, ఆసన, ధారణ, ధ్యాన, సమాధి. ఆ సమాధి స్థితిలోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మళ్ళీ
భక్తి, దాని తర్వాత భక్తి యోగంలోకి వెళ్ళాలి. అంటే అది చాలా లెంతీ ప్రొసీజర్ అన్నమాట. అది యోగ పురోగమ పద్ధతి. అంటే జంతు జీవనం, కర్మకాండ, సకామ కర్మయోగ, నిష్కామ కర్మయోగ, భక్తి భావన. యోగ యొక్క విస్తారంగా ఏంటంటే ముందు జంతు స్టేజ్ నుంచి కర్మకాండ స్టేజ్ నుంచి, కర్మకాండ స్టేజ్ నుంచి సకామ కర్మయోగం, అంటే ఏది మంచిది, మంచి పని, ఏది చెడు పని. దాని తర్వాత కర్మలన్నీ వదిలేసి నిష్కామ స్టేజ్కి వెళ్ళిపోవడం. నిష్కామ స్టేజ్ తర్వాత దాన్ని కూడా వదిలేసేసి జ్ఞాన మార్గంలోకి వెళ్ళిపోవడం. దాని తర్వాత జ్ఞాన మార్గంలోకి వెళ్ళిన తర్వాత జ్ఞానమే నాకు పరమావధి కాదు అని దాన్ని తెలుసుకున్న తర్వాత అష్టాంగ యోగ పద్ధతుల ద్వారా మన యొక్క పూర్వ కర్మకు సంబంధించిన కండిషన్ అంతా పోగొట్టుకున్న తర్వాత దాని తర్వాత భక్తి యోగ స్టేజ్లోకి వస్తారనమాట. మీరు చాలా మంది వచ్చేసి భగవద్గీత వింటున్నారు. భగవద్గీత విన్న తర్వాత కొంచెం మంది ఫార్చునేట్ సోల్స్, అంటే చాలా భాగ్యవంతులు, వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభుజీ చెప్పారు కదా అనేసి వెంటనే హరినామం జపం చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ కొంచెం మంది ఏంటంటే భగవద్గీత భగవద్గీత వినేసేసి మనకి ఏదై నచ్చిందో అది చేద్దాం అనేసి ఇంకా కర్మకాండ స్టేజ్లోనో లేకపోతే జ్ఞానకాండ స్టేజ్లోనో అక్కడనే ఉండిపోతారు. ఎందుకంటే ఈ చెప్పిన వెంటనే తీసుకునే వాళ్ళు ఏంటంటే ఇవి వాళ్ళు గత జన్మలో ఆల్రెడీ అన్ని చేశారనమాట. ఇవన్నీ కూడా కర్మకాండ, సకామ కర్మయోగ, నిష్కామ కర్మయోగ, జ్ఞాన యోగ, అష్టాంగ యోగ అవన్నీ అవగొట్టేసుకొని ఈ జన్మలో భక్తి యోగతో స్టార్ట్ చేస్తారనమాట. స్టార్ట్ చేసేసి ఈ జన్మలోనే వాళ్ళు సార్థక చేసుకుంటారు. లైక్ డెడికేటెడ్ జపం చేయడము, గురువు దగ్గర దీక్ష తీసుకుని జీవితాన్నంతా కూడా కృష్ణ భక్తి భావన గడిపేసేసి ఫైనల్లీ వాళ్ళు భగవద్గీత వెళ్ళిపోతారు. అలా లేదనుకోండి, మళ్ళీ సైకిల్ రిపీట్ అవుతుంది. మళ్ళీ ఇంకో జన్మ వస్తారు. ఇంకో జన్మలో మళ్ళీ ఏదో స్టేజ్ నుంచి మళ్ళీ కొంచెం ప్రోగ్రెస్ అవుతుంది. దాని తర్వాత ఇంకో జన్మలో ఇంకో కొంచెం ప్రోగ్రెస్ అవుతుంది. అంటే వాళ్ళు ఇంకా ఆ స్టేజ్కి రాలేదన్నమాట. అందుకే మనం ఈ భక్తి మార్గంలోకి వచ్చేవాళ్ళు ఇది ఒక్క జన్మతో అయ్యేది కాదు. ఎన్నో జన్మల బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రబోధతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు అనమాట. ఎన్నో జన్మలు తీసుకున్న తర్వాత సమహాత్మ సుదుర్లభం అంటే అటువంటి వ్యక్తులు చాలా 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 రేరుగా కనపడతారు. వాసుదేవ సర్వమితి, అంతా భగవంతుడే, అంతా కృష్ణుడి తప్ప ఏది లేదు అనేది తెలుసుకునే వ్యక్తి చాలా తక్కువ ఉంటారు. అటువంటి వ్యక్తి చాలా కష్టం, అటువంటి వ్యక్తి ఆ స్టేజ్కి రావడం అని చెప్తారనమాట. సో అందుకే ఈ భక్తి మార్గంలోకి వచ్చినారంటే అది చాలా ఎన్నో జన్మల యొక్క సుకృతి వల్ల వస్తారనమాట. సో దాని తర్వాత కృష్ణుడు ఏం చేస్తాడు, కర్మయోగం నుంచి కర్మకాండ ఎలా కర్మని ఎలా చేయాలనేసి చెప్తాడు అనమాట. ఎలా ఫస్ట్ మనం చెప్పుకున్నాం కదా, ఈ సృష్టి చేసినప్పుడు దేవతలు, యజ్ఞం అవన్నీ సృష్టించి పంపించేశాడు. సో దేవతల నుంచి యజ్ఞం వచ్చింది. యజ్ఞం నుంచి భగవంతుడి నుంచి వేదాలు, దేవతలు, యజ్ఞాలు అవన్నీ వచ్చాయి. వాళ్ళ ద్వారా నిర్దేశిక కార్యం, అంటే డెసిగ్నేటెడ్ వర్క్స్, ఏ పనులు చేయాలి, యజ్ఞం ఎలా చేయాలి అవన్నీ మనం వేదాల ద్వారా వస్తాయి అనమాట. అంటే వేదాలు అంటే భగవంతుని ద్వారా వచ్చాయి అనమాట. ఆ యజ్ఞం చేయడం వల్ల మనకి వర్షాలు వస్తాయి. వర్షాలు దొరకడం వల్ల మనకి పంటలు కానీ లైక్ ధాన్యాలు కానీ వస్తాయి. ఆ ధ్యానం ద్వారానే మనం మన జీవితాన్ని నిలబెట్టుకోగలం అనమాట. అలా దాన్ని నిలబెట్టుకున్నప్పుడు మళ్ళీ మనం భగవంతుని పట్ల యజ్ఞం చేయాలి. యజ్ఞం చేసిన తర్వాత మళ్ళీ వర్షాలు వస్తాయి. వర్షాలు వచ్చిన తర్వాత మళ్ళీ మనం మన యొక్క కర్మని కొనసాగిస్తాం అన్నమాట. సో అది అంటే మీకు అర్థమైంది కదా, ఈరోజు చెప్పిన సెషన్లో ఇంపార్టెన్స్ ఏంటంటే మనం కంప్లీట్గా ఇండిపెండెంట్ కాదు. మనకి పైన మనం చేయాల్సిన డ్యూటీస్ చాలా ఉన్నాయి. సో ఆ డ్యూటీస్ అన్నిటి ఎలా టేక్ కేర్ చేయొచ్చు, కేవలం భగవంతుని పట్ల భక్తి చేయడం ద్వారా మనం అందరినీ సాటిస్ఫై చేయొచ్చు. సో మిగతా శ్లోకాలు కూడా చదివేసేసి బ్రీఫ్గా రివ్యూ ఇస్తాను. దేవాన్ భవాయ తానేనా తే దేవా భవయస్తు వః పరస్పరం భావయంత శ్రేయ పరమ వ్యాప్స్యత.
యజ్ఞాల వల్ల సంతృప్తి పొందిన దేవతలు మీకు తృప్తి కలిగించురు అని మానవులని దేవతల్ని వాళ్ళ మధ్యలో మంచి ఒక పరస్పర సహకారం చే అందరికీ మంచి జరుగుతుంది అనేసి భగవంతుడు వాళ్ళని సృష్టించాడు. దాని తర్వాత ఏమైంది? ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవా దాస్యంతే యజ్ఞ భావిత తైరాంతాన ప్రదాయేభ్యో యో భోక్తిం స్తేన ఏవ సహ. వివిధ జీవన ఆవశ్యకతలను దేవతలు పూరిస్తారు. దేవతలు పూరించిన తర్వాత మీకు కావాల్సిన వస్తువులన్నీ దేవతలు ఇస్తారు. కానీ దేవతలకి మీరు ఎలా సేవ చేయాలంటే వాళ్ళని యజ్ఞం ద్వారా వాళ్ళని తృప్తిపరచాలి. అలా చేయకుంటే మీరు ఒక చోరుడు, అంటే ఎవరైతే దేవతలకి ఇటువంటి యజ్ఞాలు చేయరో, అటువంటి యజ్ఞాలు చేయకుండా కేవలం వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ ఎంజాయ్ చేస్తారో వాళ్ళు చోరుల కిందకంటే దొంగల కిందకి సమానం అనేసి ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అన్నమాట. 14th verse వచ్చేసి యజ్ఞశిష్ట శినాస్సంతో ముచ్యంతే సర్వ కిల్బిషై భుంజతే త్వగం పాపం ఏ పచంత్యాత్మ కారణాత్. సో మనం ఏది చేసినా కానీ యజ్ఞంకు సమర్పించిన ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలంటే మనం ఫస్ట్ మనకు భగవంతునికి నైవేద్యం పెట్టిన ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి. దాన్ని స్వీకరించడం వల్ల భగవద్భక్తులు సర్వ విధములైన పాపాల నుంచి విముక్తులు పొందుతారు. అలా కాకుండా కేవలం తమ ఇంద్రియ తృప్తి కొరకే ఆహారాన్ని సిద్ధం చేసుకున్న వాళ్ళు కేవలం పాపాన్నే భుజిస్తారు. అందుకే మనం ఏది వండినా కానీ ఫస్ట్ మనం భగవంతునికి నైవేద్యంగా పెట్టి దాని తర్వాత తీసుకుంటాం. మరి భగవంతునికి నైవేద్యంగా ఏది పెట్టాలి అంటే కేవలం వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్ మాత్రమే పెట్టాలి. ఎందుకంటే కృష్ణుడు ఏమంటాడు? అహం బీజ ప్రదాపిత సర్వయోనిషి కౌంతేయ మూర్తయ సంభవంతియ. అంటే ప్రతి జీవి కూడా నా యొక్క అంశ, నా యొక్క పిల్లలతో సమానం, నా యొక్క ఏమంటారు, నా యొక్క అంశాలు నా యొక్క పిల్లలతో సమానం. సో మీరు తండ్రికి కానీ తల్లికి కానీ ఏదైనా చేయాలనుకున్నప్పుడు వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళకి సమానంగా మర్యాద ట్రీట్ చేయాలి. అంటే ఇప్పుడు చూడండి, ప్రతి జంతువు కూడా భగవంతుని యొక్క అంశలే. సో మనం జంతువుల్ని చంపేసేసి భగవంతునికి నైవేద్యం పెట్టకూడదు అనమాట. అందుకే ప్యూర్ వెజిటేరియన్. ఎందుకు వెజిటేరియన్ అంటే అక్కడ హింస చాలా తక్కువ ఉంటుంది కాబట్టి. సో అలా చేయకుండా కేవలం తన ఇంద్రియ తృప్తి కోసమే వండుకొని తినేవాళ్ళు ఏంటంటే కృష్ణ ఏమంటున్నాడు ఇక్కడ, తమ ఇంద్రియ ప్రీతి కొరకే ఆహారం సిద్ధం చేసుకునే వారు కేవలం పాపమునే భుజింతురు. అందుకే కృష్ణ భక్తులు ఎప్పుడైనా కానీ వాళ్ళు చేసిన ప్రతిదీ కూడా భగవంతునికి సమర్పించి ఒక తులసి దళం వేసేసి, తులసి దళం వేయడం వల్ల తులసి ఆకు వేయడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉండే ఇంప్యూరిటీ ఇంకా ఏమన్నా మలినాలు ఉంటే తులసి ద్వారా అవి శుద్ధిపడతాయి అన్నమాట. అప్పుడు భగవంతుడు దాన్ని స్వీకరిస్తాడు. భగవంతుడు ఎప్పుడైతే స్వీకరిస్తాడో అప్పుడు అది ప్రసాదం అవుతుంది అన్నమాట. కేవలం ప్రసాదం మాత్రమే తినడం ద్వారా మనము ఈ పాపం నుంచి ఆ ఆహారాన్ని శుద్ధిపరుస్తాం అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాతన్న సంభవ యజ్ఞాద్ భవంతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. సో ఇక్కడ ఇందాక చెప్పినట్లు జీవులందరికీ కూడా వర్షం వల్ల ఉత్పన్నమైన ఆహారం ధాన్యంపై ఆధారపడి జీవిస్తాయి. ఓకే, ఆ వర్షము యజ్ఞం చేయడం వల్ల వస్తుంది. సో అందుకే విహిత కర్మలు ఆచరణ ఈ యజ్ఞం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఎప్పుడు సాధ్యపడుతుంది అంటే యజ్ఞము కేవలం కర్మ ద్వారానే యజ్ఞం సాధ్యపడుతుంది అనేసి కృష్ణుడు చెప్తాడు అనమాట. సో అంటే యజ్ఞాన్ని ఖచ్చితంగా అందరూ చేయాలి అనేసి ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. దాని తర్వాత నెక్స్ట్ వర్స్కి వచ్చేసి కర్మ బ్రహ్మాద్భవం విద్ధి బ్రహ్మక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్య యజ్ఞే ప్రతిష్ఠితం. అంటే నియమిత కర్మలు వేదాలను నిర్దేశింపగా అట్టి వేదములైన దేవాదేవుని ద్వారా
ప్రత్యక్షముగా వ్యక్తము చేయబడినవి. అందుచే సర్వవ్యాపకమైన పరబ్రహ్మము యజ్ఞ కర్మలందు నిత్యముగా ప్రతిష్టమై ఉండును. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ యజ్ఞాలు నా నుంచి వచ్చాయి కాబట్టి ఈ యజ్ఞాలు చేయడం వల్ల నాకు తృప్తినిస్తారు. అంటే నేను తృప్తి పొందినప్పుడు అందరి దేవతలు తృప్తి పొందుతారు. అంటే మనం యజ్ఞం చేసిన ప్రతిసారి మనం అందరి దేవతలకి మన యొక్క ట్యాక్స్ కట్టినట్టు అనమాట. ఓకే, నెక్స్ట్ వర్స్ వచ్చేసి ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతిహయః అగాయురింద్రియారామో మూర్తం పార్థ సజీవతి. ఓ ప్రియమైన అర్జున, ఈ విధములుగా వేదాలు చే స్థాపించబడిన యజ్ఞ చక్రమును మానవులు తమ జీవితాన్ని అనుసరింపని వాడు నిజంగా పాప జీవనాన్ని గడుపును. కేవలం ఇంద్రియ తృప్తి కొరకే జీవించినట్టు వాడు నిరర్ధకముగా జీవనం గడుపును. అంటే ఎవరైతే భౌతిక ప్రపంచంలో ఉన్నంతసేపు ఇటువంటి యజ్ఞాలు చేయరో అటువంటి వాళ్ళు కేవలం పాప జీవితాన్ని మాత్రమే గడుపుతారు. అటువంటి పాప జీవితాన్ని గడపడం వల్ల ఏంటంటే మానవ జీవితం ద్వారా వచ్చే అత్యుత్తమైన ఫలితాన్ని వాళ్ళు పొందకుండా కేవలం వాళ్ళ జీవితాన్ని మానవ జీవితాన్ని అలా వేస్ట్ చేసుకుంటారు అనమాట. సో అంటే ఏంటి, దీనివల్ల ఏంటి, మనం యజ్ఞం చేయకుంటే మనం ఆటోమేటిక్గా పాపం చేస్తున్నట్టు లెక్క. సో మరి ఇప్పుడు మనం రోజు యజ్ఞం చేయాలంటే ఎస్, యజ్ఞం చేయాలి. ఆ యజ్ఞాలనే చేయాలి, లేకపోతే హరినామాన్నే జపం చేయాలి. ఎందుకంటే ఏం చెప్పారు, హరిర్నామేవ కేవలం కలవు నాస్తేవ గతిర్ణత. మీరు జస్ట్ కేవలం హరినామాన్ని జపించడం చేయడం వల్ల మీరు యజ్ఞాన్ని ద్వారా వచ్చే ఫలితాన్ని కూడా ఆటోమేటిక్గా పొందగలరు అనేసి మనకు కృష్ణుడు ఇక్కడ చెప్తున్నారు. ఓకే, మీకు అందరికి అర్థమైందా? దీనికి ఎవరైనా క్వశ్చన్స్ కానీ ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలా? హరే కృష్ణ. ఎస్ ప్రభు. యా, హరే కృష్ణ ప్రభు. ఏమైనా క్వశ్చన్ ఉన్నాయి ప్రభు? ఎస్ ప్రభు, ఒక చిన్న క్వశ్చన్ ఉంది ప్రభు. సో ఈరోజు క్లాస్ చాలా బాగుంది ప్రభు. సో మన కర్మఫలాన్ని ఎలా త్యాగం చేయాలి అండ్ యోగ శిఖరానికి మెట్లు, సో ఏ విధంగా మనం ఫాలో అవ్వాలని చెప్పేసి ప్రభు, మనకు యూనివర్సెస్ ఉన్నాయి కదా ప్రభు, మీరు డయాగ్రామ్ చూపించారు కదా ఒక చార్ట్. సో ప్రతి ఒక్క యూనివర్సిటీకి ఒక బ్రహ్మదేవుడు ఉంటాడా ప్రభు? ప్రతి ఒక్క యూనివర్స్కి ఒక బ్రహ్మదేవుడు, ప్రతి ఒక్క యూనివర్స్కి ఒక విష్ణువు, ప్రతి ఒక్క యూనివర్స్కి ఒక దుర్గాదేవి, ప్రతి ఒక్క యూనివర్స్కి ఒక అందరూ ఉంటారు. ఎలాగైతే ప్రతి ఒక్క ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంఆర్ఓ ఉంటాడు, తర్వాత క్లర్క్ ఉంటాడు, ప్రతి ఒక్క కోర్టులో ఒక జడ్జి ఉంటాడు, ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, అలాగే ఇది ఒక డిపార్ట్మెంట్ అన్నమాట. ఓకే, కనబడుతుందా? ప్రతి ఒక్క యూనివర్సిటీలో దుర్గాదేవి ఉంటారు, విష్ణువు ఉంటాడు, శివుడు ఉంటాడు, బ్రహ్మదేవుడు ఉంటాడు, మరి గర్భోదక్ష విష్ణు ఉంటాడు. ఇవన్నీ లోకాలు ఉంటాయి. ప్రతి ఒక్క యూనివర్సిటీలో ఇవి కామన్ అన్నమాట. ఓకే ప్రభు, మనకి మీరు ఇందాక చెప్పారు కదా ప్రభు, కైలాసము ప్లస్ అయోధ్య ఉంటుంది పైన అని చెప్పేసి. సో అక్కడ నుంచి మళ్ళీ వైకుంఠానికి మనం వెళ్ళలేము కదా ప్రభు? అక్కడ నుంచి అంటే ఒకవేళ అక్కడ నుంచి వెళ్ళొచ్చు. ఎప్పుడైతే మనం అంటే ఇప్పుడు అష్టాంగ యోగ చేసిన తర్వాత కైలాసం వెళ్ళారనుకోండి, ఇక్కడ ఇది ఎంత ఈ బ్రహ్మజ్యోతికి పైన ఉన్నదంతా కూడా ఆధ్యాత్మిక జగత్తు, బ్రహ్మజ్యోతి కింద ఉన్నదంతా కూడా భౌతిక జగత్తు అన్నమాట. సో ఆధ్యాత్మిక జగత్తులో ఫస్ట్ వచ్చేది కైలాసం వస్తుంది అన్నమాట. ఈ కైలాసంలో వచ్చినప్పుడు మనం కేవలం కైలాసం వెళ్ళి అక్కడ శివపార్వతుల్ని పూజిస్తాం అన్నమాట. సో కానీ ఆ కైలాసంలో మనకు అంత పర్సనల్ రెసిప్రొకేషన్ ఉండదు. శివుడు మనతో ఆటలాడు, శివుని కేవలం ఒక దాస్య భావంలో, సాఖ్య భావంలో మనం సేవ చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే మనం సేవ చేస్తూ మనం ఇంకా భక్తి పరిపక్వత పొందుతుందో అప్పుడు మనం లేదు, కైలాసంలో చాలా సింపుల్గా ఉంటారు అనమాట. జనాలు ఎక్కువ డెకరేట్ చేసుకోరు. సో వాళ్ళు ఏం చేస్తారంటే నేను శివుడే మనకి ఎప్పుడైతే ఆ కోరిక పుట్టిందో నేను మంచిగా డెకరేట్ చేయాలి, శివుణ్ణి మంచిగా సేవ చేయాలి అనేసి, అప్పుడు శివతత్వం నుంచి విష్ణుతత్వంకి వెళ్తారనమాట. విష్ణుతత్వంకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అప్పుడు మనం లక్ష్మీనారాయణని ఒక మర్యాదపూర్వకంగా వాళ్ళకి సేవ చేస్తాం అనమాట. చూడండి, మనకి మామూలుగా తిరుపతి లాంటికి వెళ్ళినప్పుడు, వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు అక్కడ కీర్తనలు చేయరు, డాన్సులు చేయరు, కేవలం
గోవిందా గోవిందా అని ఒక శరణు ఒక ఒక సరెండర్ రూపంలో ఒక శరణు పొందుతారనమాట అంతే. కానీ ఎప్పుడైతే వాళ్ళు దాన్ని కూడా అంటే అది కూడా సరిపోలేదు. ఇంకా దానికంటే కూడా ఇంకా భగవంతుని ఇంకా సేవించాలన్నప్పుడు వాళ్ళేం చేస్తారంటే, వాళ్ళు వాళ్ళు పైకెళ్ళేసి వైకుంఠం ద్వారా ఇప్పుడు భగవంతుడిని నేను నాకు మిత్రునిలా ఒక భగవంతుడిని ఒక స్నేహితుడిగా, భగవంతుని ఒక నా అన్నలాగా చూడాలనుకున్నారనుకోండి. అంటే ఒక భగవంతుడిని ఇంకా క్లోజ్ అవ్వాలనుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ అయోధ్య ధామంకి వెళ్తారనమాట. అయోధ్య ధామంకి వెళ్ళినప్పుడు అక్కడ మనం భగవంతుని పట్ల ఇప్పుడు ఎలాగైతే లక్ష్మణుడు ఒక 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 భగవంతుని ఒక సోదరుగా చూసాడు. అలాగే ఇంకా సీతాదేవి కొంచెం సీతాదేవి ఉంటుంది. అలాగే అయోధ్య వాసులు ఉంటారు. వాళ్ళంతా కూడా రాముడిని సేవిస్తారనమాట. సీతారామ లక్ష్మణ హనుమాన్లు అక్కడ రామభక్తి చేస్తారనమాట. కానీ రాముని భక్తులు ఏంటంటే మరి ఫార్మాలిటీ ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే రాముడు రాజు, మనమంతా ప్రజలం అనమాట. రాజుకు ప్రజలకి డీలింగ్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వచ్చాడు, లేదా మీ 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 మన ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మన ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ ఆ ఎంపీ గారు ఎలా ఉన్నారనేసి ఆయన భుజం మీద చేసి మాట్లాడడం కదా. ఎందుకంటే వాళ్ళని మర్యాద ఇచ్చి మాట్లాడతాం. అలాగే మనం ఇక్కడ రాముని మర్యాదతో ఎక్కువగా పూజిస్తాం అనమాట. సో కానీ దీనికంటే కూడా నేను ఇంకా భగవంతుడికి క్లోజ్ కావాలి, ఇంటిమేట్ కావాలనుకున్నప్పుడు దాన్ని అప్పుడు గోలోక బృందావనం పంపిస్తాడు అనమాట. ఇప్పుడు గోలోక బృందావనం చేశాడు అనుకోండి. చూడండి ఇక్కడ కృష్ణుని యొక్క సకులు ఎలా ఉన్నారు చెప్పండి. కృష్ణుని చేతులు వేసుకుంటూ కృష్ణునితో పాటు డ్యాన్స్ చేసుకుంటూ అలా ఉంటారనమాట. అంటే మనం భగవంతుడికి ఎంత క్లోజ్ అవ్వాలి, భగవంతుని ఏ విధంగా సేవించాలి. ఏ తమాం ప్రబద్ధంతే స్థాం సదాయ భజామయం. నువ్వు నన్ను ఎలా చేరగొడుతున్నావు నీకు అటువంటి ఫెసిలిటీ ఇస్తాడు అనమాట. అర్థమైందా? ఎస్ ఎస్ ప్రభు, అర్థమైంది ప్రభు. ప్రభు మనకి తులసి మాత అంటే కృష్ణునికి భక్తురాలు కదా ప్రభు. సో అది దానికి ఏమైనా కథ ఉందా ప్రభు? సో నా తులసి కథ ఉంది కదా, దానికి చెప్తానులేండి ఇప్పుడు. ఓకే ఓకే అరే థ్యాంక్ యూ ప్రభు. ఇంకెవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి? సరే పెద్ద గ్రంథరాజ్ శ్రీమంత్ భగవద్గీత की जय, श्री रूपपाल की जय, अंतकोट वैष्णव की जय. थैंक यू वेरी मच. हरे कृष्ण. हरे कृष्ण प्रभु जी. हरे कृष्ण प्रभु जी. थैंक यू. हरे कृष्ण प्रभु जी. प्रभु जी. हरे कृष्ण प्रभु जी. थैंक यू माता. हरे कृष्ण.